నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు సహోదరులు ముందుకు వచ్చి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకును సమీపజ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతను నేర్చుకొనుడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. మరొకసారి ఉదయకాల సమయాన వాక్యధ్యానం కొరకు సిద్ధపడుతుండగా మీ సహాయము నడిపింపు సంపూర్ణంగా దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోండి ప్రభువా. నాయన చదవబడిన లేఖన భాగంలోని ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచమని, మీ జీవపు మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచి, ఆదరించి, బలపరిచి, మమ్మల్ని స్థిరపరిచి, మమ్మల్ని హెచ్చరించి సరిచేయమని బ్రతిమాలుకుంటున్నాను. మా అందరికీ వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును దయచేయండి ప్రభువా. మీ గొప్ప సత్యాలతోటి మా అందరినీ ఆదరించండి నాయన. మరొకసారి రిక్త హస్తాలతో నీ సన్నిధికి వచ్చి అడుగుతున్నాను ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నడిపించి నాయన మీరే మహిమ పొందమని మీ సహాయం కోరుతూ మీ కృపగల హస్తానికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి విడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి మనము 18 వచనాల వరకు ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా మొదట మనము తూకీకు గురించి, ఒనేసిమును గురించి చూడటం జరిగింది. ఇద్దరు గురించి మనం ధ్యానించాము. మరి గత వారము మనము ముగ్గురు అరిస్తార్కు, మార్కు, యూస్తు ఈ ముగ్గురు గురించి చూడటం జరిగింది. ఈ ముగ్గురు కూడాను యూదులు లేక ఇశ్రాయేలీలు అని చెప్పి మనము అర్థం చేసుకున్నాము. దానికి గల కారణం ఏంటంటే అక్కడ చాలా క్లియర్గా మనకి రాయటం జరిగింది. వీరు సున్నతి పొందిన వారిలో చేరినటువంటి వారు. సున్నతి యొక్క ప్రాముఖ్యత ఏంటి, సున్నతి ఎవరు చేయించుకునేవారు, సున్నతి ఇప్పుడు మనకి అవసరమా కాదా, ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానించాం. దాని తర్వాత ప్రాముఖ్యంగా వీళ్ళందరూ ఈ ముగ్గురు కూడా ఏమంటున్నాడంటే వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారే ఉన్నారంటున్నాడు. వీరు మాత్రమే అంటే ప్రత్యేకంగా ఇశ్రాయేలీలైనటువంటి వీరు లేక యూదులైనటువంటి వీరు మాత్రమే నాకు తోడుగా ఉన్నారు అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే మిగతా వాళ్ళంతా కూడా అన్యజనులని మనం ఒక మాట అర్థం చేసుకోవచ్చు. సరే, మొదటి వ్యక్తి ఎవరిని చూసాము? అరిస్తార్కుని చూసాం. అరిస్తార్కు నిజంగా చాలా గొప్ప సేవ చేసినటువంటి వాడని మనము అర్థం చేసుకుంటున్నాము ప్రియులారా. పౌలుతో పాటు సమానంగా పరిచర్య చేశాడు. పౌలు గారు ఎక్కడెక్కడైతే బైబిల్ గ్రంథం మనకు కనపడతా ఉంటారో అక్కడ అరిస్తార్కు తనతో పాటు ఉన్నట్టుగా మనము దాని గురించి మనం చదువుకున్నాం. చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి సేవకుడిగా మనకి అరిస్తార్కు కనపడతా ఉంటాడు. చాలా మంది మరి ఎంతో మంది వెలుగులోనికి రానటువంటి స్థితిలో ఉంటారు. పౌలు గారు మాత్రమే అత్యధికంగా మనకి ఇందులో కనపడతా ఉంటారు ఆయన పత్రికలు రాయటం వలన. అయితే ఇక్కడ మరి అరిస్తార్కు మాత్రం మళ్ళీ మనకి కనపడడు ప్రియులారా, అది మనం చూస్తూ ఉన్నాము. సరే, అరిస్తార్కు గురించి మనము చూడటం జరిగింది. ఆ తర్వాత అరిస్తార్కులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పౌలు తను కొనియాడుతున్నాడు. ఏమని చెప్పి కొనియాడుతున్నాడు? నా జత పని వాడు అంటాడనమాట. సో నాకు ఈక్వల్గా నాతో పాటు ఉన్నటువంటి వాడు అని చెప్పి అతని గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత మరొక సత్యాన్ని మనం చూస్తున్నాం. ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే పౌలుని మాత్రం విడిచిపెట్టకుండా ఆ శ్రమల్లో కూడా తోడై ఉండి ఆ సేవా కార్యక్రమాలు చేసినటువంటి వాడుగా మనము అరిస్తార్కుని గురించి ధ్యానించాం. ఆ తర్వాత ఈ అరిస్తార్కు పౌలు చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా విన్నటువంటి వాడు. అతడికి ఒక గురి ఉంది. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధికి చేరాలి ఎలాగైనా సరే, అది ఆయన ఉన్నటువంటి గురి. అందుకోసమే ఆ మాటలు అందులో రాయబడి ఉంటాయి. ఏమైనా అవనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, మనం మరణించైనా సరే పర్వాలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధికి చేరాలన్నటువంటి ఒక తాపత్రయంతో ఉన్నటువంటి వాడు అరిస్తార్కు అని మనము చూస్తూ వచ్చాము. ఆ తర్వాత తన ప్రాణమును ఏం మాత్రం కూడా ప్రియముగా ఎంచుకోనటువంటి వాడు అరిస్తార్కు. ఇవన్నీ కూడా సందర్భోచితంగా పౌలు గారు ఏదైతే మరి బోధించారో ఆ పౌలుతో పాటు ఉన్నప్పుడు అరిస్తార్కు ఇవన్నీ కూడా నేర్చుకుని ఉంటాడని మనము అర్థం చేసుకున్నాం ఇవన్నీ కూడాను. రెండో వ్యక్తిని మనం చూస్తున్నాము, మార్కు విషయానికి వచ్చేటప్పటికి ఒక నెగటివ్ విషయం ఉంది, ఒక పాజిటివ్ విషయం ఉందని బైబిల్ గ్రంథంలో మనకి చెప్పబడతా ఉంది. ఆ నెగటివ్ పాయింట్ ఏంటంటే
ఒక చోటికి పనికి వెళ్ళాలి మనం అందరం కూడా అని చెప్పి వీళ్ళు ఎవరైతే నిర్ణయించుకున్నారో పౌలు బర్నబా వీళ్ళందరూ కూడాను, ఆ సందర్భంలో మార్కు వెనకడుగు వేసినట్టుగా మనము చూస్తున్నాము. మరి ఎందు నిమిత్తం వెనకడుగు వేశాడో మనకి బైబిల్లో రాయబడలేదు. కానీ ఒక పని నిమిత్తం వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒక ప్రాంతానికి, ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండిపోయాడని మాత్రమే రాయబడతా ఉంది. అందునిమిత్తమే పౌలు కూడా అంటాడు, ఇతన్ని మనం వెంట పెట్టుకుని వెళ్ళటము అవసరం లేదు అని చెప్పినట్టుగా. ఇది ఒకటి నెగిటివ్ పాయింట్ మార్కు గురించి మనకు కనపడుతుంది. దాని తర్వాత అతని పాజిటివ్ పాయింట్ ఏంటని మనం చూస్తే కనుక, అతడు ఈ మార్కు సువార్త రాసినటువంటి గ్రంథకర్తగా మనకి తెలుసుకుంటా ఉన్నాం. గ్రంథకర్త ఎవరు? మార్కు సువార్త రాసింది ఈ యోసేపు అనే మారు పేరు కలిగినటువంటి ఈ మార్కే అది రాసినట్టుగా మనము చూస్తా ఉన్నాము ప్రియులారా. అంత మాత్రమే కాదు, చిన్నతనము నుంచి కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు మార్క్ అని మనకు అర్థమవుతా ఉంది. పేతురు చెరసాల నుంచి విడిపింపబడి ఒక ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు ఎవరిదని చెప్పి బైబిల్లో రాయబడిందని చూస్తే కనుక అది ఒక మరియ ఇల్లు అంటారు. ఆ మరియ ఎవరని చూస్తే మార్క్ యొక్క తల్లి. సో చిన్నతనం నుంచి కూడా తన ఇంట ప్రార్థనలు జరిగినటువంటి సందర్భాన్ని అతడు చూస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించినటువంటి తర్వాత కూడాను అక్కడ ప్రార్థనలు కొనసాగాయి. ఈ అపోస్తులందరూ కూడాను మరియ ఇంట్లో అక్కడ చేరి ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. సో మార్కు చిన్నతనం నుంచి కూడాను ప్రార్థనలు ఉన్నటువంటి వాడని మనము తెలుసుకున్నాము. అయితే పౌలు గారు ఇతడి గురించి ఒక సాక్ష్యం పలుకుతా ఉన్నాడు. మొదట ఏంటంటాడంటే నా జత పనివాడు అంటాడు. రెండవదిగా ఎవరైతే నిష్ప్రయోజనమైనటువంటి వాడో అతడి గురించి మళ్ళీ ఏమంటాడంటే అతడు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు, అతడిని తీసుకుని రా అని తిమోతికి ఉత్తరం రాసినప్పుడు ఇదే మార్కు గురించి అక్కడ ప్రస్తావిస్తాడు. సో నిష్ప్రయోజనమైనటువంటి వాడు ప్రయోజకుడుగా మారాడు అని మనం చూస్తున్నాము. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఒక నోట్ ఏంటంటే, ఏదన్నా ఒక సందర్భంలో పొరపాటు జరిగి ఉండవచ్చు, తప్పు చేసి ఉండవచ్చు. అలాగని చెప్పి మనము జీవితకాలం వారి మీద నిందలు వేయొద్దు, వారిని జీవితకాలము వెలివేయొద్దు. వాళ్ళు ఖచ్చితంగా మారడానికి అవకాశం ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తే అవకాశం ఇస్తూ ఉంటాడు. మార్కు ఒక సమయంలో పొరపాటు చేసిన వాడే ఉండొచ్చు, కానీ మళ్ళీ ఇంకో సందర్భంలో ఏమైపోయాడు? అతడు ప్రయోజకుడైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి పౌలు గారి విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. మార్కు విషయంలో ఒకసారి పొరపాటు పడ్డాడు, ఇతన్ని తీసుకెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేశాడు. కానీ తర్వాత తన తప్పు దిద్దుకున్నాడో లేదా పొరపాటు దిద్దుకున్నాడో అతడే మరి తిమోతికి ఉత్తరం రాసినప్పుడు అంటాడు, అతను నాకు ప్రయోజనకరమైన వాడు, అతను వెంట పెట్టుకుని రమ్మంటాడు. సో కాబట్టి మార్పు అనేది వస్తుంది. ఆ మార్పుకి దేవుడే అవకాశం ఇస్తున్నప్పుడు మనము మధ్యలో ఆపటానికి వీలు లేదు. సాధారణంగా దేవుడు పర్మిషన్ ఇస్తాడు మారడానికి అందరికీ కూడా, మనుషులు అవకాశం ఇవ్వరనమాట. నువ్వు మారడానికి వీలు లేదు, నువ్వు అలా పాపిగానే ఉండాలి, నేను మాటికి అదే నీకు గుర్తు చేస్తూ ఉంటాను, నువ్వు పాపి అని మనం అంటూ ఉంటాం అనమాట. అవతల వ్యక్తిని ఏదైనా తప్పు చేశారనుకోండి, అదే పట్టుకుని ఎలాడుతూ ఉంటాం మనం. ఇంకా ఇదిగో ఇదే తప్పు చేసావు వదిలేసేయాలి, దేవుడే వదిలేస్తానంటున్నాడు. ఎందుకంటే మార్పుకు అవకాశం అనేది ఇస్తానంటున్నాడు. కాబట్టి యేసు గురించి కేవలం 3 వచనాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత 3 సందర్భాల్లో రాసినటువంటి ఆ యేసు గురించి అయితే మరి ఒక్కరా లేదా వేరువేరా అనేది కూడా మనకి తెలియదు. ఎందుకంటే డీప్గా ఆయన గురించి మనకి ఏమీ కూడా రాయబడలేదు. సరే, ఇది మనం గత వారం చూసాం. ముగించుకునే ముందు గత వారం అంశంలో ఒకటి ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఏంటంటే ప్రియులారా, అక్కడ చివరికి ఒక మాట అంటాడు. ఏంటంటే వీరి వలన నాకు ఆదరణ కలిగేను అంటాడు. వీరి వలన నాకు ఆదరణ కలిగాను. చూడండి, గమనించండి, మన మాట, మన యొక్క ప్రవర్తన, మనం ఇతరులతో సంభాషిస్తున్న విధానము ప్రతి ఒక్కటి కూడా అవతల వ్యక్తికి ఆదరణ కలిగించేదిగా ఉండాలి, కానీ దుఃఖపరిచేది గాను సూదులతో పొడిచేది గాను ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు ఇద్దరిని మనం చూసాము గత వారము. ఎవరెవరిని చూసాము? 3 గత వారం అందరూ ఉన్నారా? యోబు స్నేహితులు 3 చూసాం మనము. యోబు స్నేహితులు యోబు దగ్గరకు వచ్చినప్పుడు, అతడు శ్రమలో బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఎత్తి పొడుస్తూ ఉన్నారు, సూటిపోటి మాటలు అన్నా ఉన్నారు. నువ్వు తప్పు చేయకపోతే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నువ్వు ఎంతో భయంకరమైన పాపం చేస్తుంటావు కాబట్టి ఇంత దీనస్థితిలో దిగజారిపోయావని చెప్పి అతన్ని గాయపరిచారు. అది ఆ 3 స్నేహితులు మాట్లాడారు. ఇక్కడ 3 స్నేహితులు ఉన్నారంటున్నాడు, అరిస్తార్కు, మార్కు, యూస్తు. మరి వారు 3 వలన నాకేం కలిగింది అంటున్నాడు ఇక్కడ. ఇది సో మన వలన ఇతరులకు ఆదరణ కలగాలి, కానీ ఎవరు కూడా గాయపరచబడవద్దు. సో మన మాట మృదువుగా ఉండాలి, ఉప్పు వేసినట్లుగా సారవంతంగా ఉండాలి. ఇది గత వారం మనము నేర్చుకున్నటువంటి అంశం ప్రియులారా. మరి ఈ రోజున మరొక అంశాన్ని మనం చూద్దాం. గత వారం మనం ఎవరి గురించి ధ్యానిద్దాం అనుకున్నాము? ఈ వ్యక్తిని గురించి వచ్చే వారం చూద్దామండి అనుకున్నాం. ఎవరా వ్యక్తి? యేసు గురించి 3 వచనాలే ఉన్నాయి. బర్నబా. ఎవరి గురించి అనుకున్నామండి మనము? ఇందులోనే ఉంది. 10-11 వచనాలు చదువుకున్నాం కదా. అరిస్తార్కును పిలవండి అంటున్నాడు. ఇదిగో నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞతి అయినటువంటి మార్కును అని అన్నాడు ఇక్కడ. సో ఈ బర్నబా గురించి మనం కూడా ఒకసారి చూడాలి. బర్నబా గురించి మనం స్కిప్ చేయడానికి వీలు లేదని చెప్పి మనం గత వారం అనుకున్నాం. కారణం ఏంటంటే బర్నబా కూడాను చక్కటి రోల్ మోడల్గా మనకు ఉంటాడు.
అసలు వాస్తవానికి పిల్లల మనం అందరం కూడాను మనకు మన ప్రభువైన యేసుక్రీస్తే మాదిరి. అదైతే ఇంక అసలు ఏమాత్రం కూడా డౌట్ లేదు. అది మనం ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మనతో పాటు ఉన్నటువంటి వారు, మనం ఎవరినైనా చూస్తున్నటువంటి వారు, లైవ్లీహుడ్లో ఉన్నటువంటి వారు, లేకపోతే సాక్షి సమూహంగా ఉన్నటువంటి వారు, వారిని ఒకవేళ మనం చూడాలంటే కనుక వారు కూడా వారి సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు కనుక వారిని మనం తీసుకుంటాం. ఇప్పుడు మోషేని మనం తీసుకున్నాం అనుకోండి, సాత్వికత్వానికి మాదిరిగా అతన్ని పెట్టుకుంటాం మనం. దేవునికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి దావీదును మాదిరిగా పెట్టుకుంటా ఉంటాం మనం. అలాగే యోబును సహనానికి మాదిరిగా పెట్టుకుంటా ఉంటాం. ఇలా ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని పెట్టుకుంటాం. ధైర్యానికి ఒకరిని, సాహసానికి ఒకరిని, మంచితనానికి ఒకరిని, ప్రతి ఒక్కరిని ఇలా పెట్టుకుంటాం. అదేవిధంగా మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో వీరిని ఎట్టి పరిస్థితుల్లో మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే తుకీకు గురించి మనం అసలు ఎప్పుడూ కూడా డెప్త్గా వెళ్ళం. కానీ ఆయన గురించి ధ్యానించినప్పుడు ఏమనిపిస్తూ ఉండింది? ఉంటే తుకీకు లాగా ఉండాలి అనేటటువంటి మనస్తత్వం మనకు కలిగింది. అరిస్తార్కు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏం కలిగింది? నిజంగా అరిస్తార్కు ఇంత గొప్ప సేవ చేశాడు, అరిస్తార్కు లాగా ఉండాలనిపించింది. మరి ఈ రోజున బర్నబా గురించి చూద్దాము ప్రియులారా. బర్నబా గురించి ధ్యానించినప్పుడు కూడా ఏమనిపిస్తుందో తెలుసా? బర్నబాలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. పౌలు గారి గురించి అయితే అన్ని ధ్యానిస్తూ ఉంటాం, ప్రతి పత్రికలు చదువుతాం. కాబట్టి ఆయన అనేసారు కూడా, నన్ను పోలి నడవండి మీరని, ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను కనుక అన్నాడు. సో అదే కోవకు చెందినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మరొక వ్యక్తి ప్రియులారా ఈ బర్నబా. ఇంగ్లీష్లో బర్నబాస్ అని రాయబడి ఉంటుంది. సో ఈ బర్నబా గురించి మనము చూద్దాం. ఇతడు ఎప్పుడు రక్షింపబడ్డాడు, ఇతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ గోత్రానికి చెందినవాడు, ఇవన్నీ కూడా మనకి అపోస్తుల కార్యములో రాయబడి ఉన్నాయి. అందరూ కూడా అపోస్తుల కార్యాలకు వచ్చేయండి. ఈరోజు మొత్తం అపోస్తుల కార్యములోనే మనము తిరుగుతూ ఉంటాం అటు ఇటు. ఎందుకంటే బర్నబా గురించి ఈ పుస్తకంలోనే రాయబడి ఉంది. ఒకే ఒక్క రిఫరెన్స్ అవుట్ ఆఫ్ ద యాక్ట్స్ ఎక్కడికి వెళుతుంది అంటే మొదటి కొరింథీయులోనికి వెళుతుంది అనమాట. సరే, ఈ బర్నబా గురించి మనం తెలుసుకోవాలంటే పిల్లారా మొదట కొంత కాంటెక్స్ట్ తెలుసుకోవాలి. బర్నబా గురించి తెలుసుకోవాలంటే సందర్భం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. మొదటి సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయారు, శిష్యులకు ఆజ్ఞాపించారు. శిష్యులు అదేవిధంగా మేడగదిలోనికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు 120 మంది అక్కడ ఉండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అందరూ ఆత్మపూర్ణులైపోయారు. ఆ తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ పేతురు గారు ప్రసంగిస్తారు. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పేతురు, యోహాను ఏం చేస్తున్నారు? మందిరానికి వెళ్తా ఉన్నారు. అక్కడ కుంటివాడు ఒకడు ఉన్నాడు. వాడిని చూస్తారు. అతనికి నీకు స్వస్థత కావాలా? మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ యేసు నామములోనే నీకు స్వస్థత అన్నారు. అంతా బాగానే ఉంది. ఈ స్వస్థతగా ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడాను ఆశ్చర్యపడటం మొదలుపెట్టారు. ఆశ్చర్యపడటం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా భయపడిపోయారు. ఒక్కసారిగా భయపడిపోయి ఏం చేశారు? వాళ్ళని పిలిపించి బెదిరించి మీరు ఈ నామములో బోధించడానికి వీల్లేదు అని చెప్పారు పిల్లారా. అప్పుడు పేతురు ఏం చేశాడంటే అక్కడ ఆగిపోకుండా అతడు మళ్ళీ తిరిగి బోధించడం ప్రారంభించాడు. ముందు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కలిసి కూడి ప్రార్థన చేశారు. ప్రభువా, ఇదిగో మరి పరిస్థితి ఇలా వచ్చింది, కష్టం, బాధ, శ్రమ ఎదురైపోయింది, అప్పుడే మరి నిన్ను ప్రకటిస్తున్నాము అని అన్నప్పుడు అందరూ కూడా ఏకీభవించి ప్రార్థించి ధైర్యం తెచ్చుకుని వాళ్ళందరూ కూడాను వాక్యం ప్రకటించడానికి వెళ్ళిపోయారు. 4వ అధ్యాయం 31వ వచనంలోకి వచ్చేటప్పటికి మీకు అక్కడ కనపడతా ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో చూడండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. చూడండి పిల్లలు, ఇక్కడ ఒక నోట్ అన్నమాట. ఏంటంటే ఎప్పుడైతే కష్టం వచ్చింది కదా అని చెప్పి మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటించడం మానేసాం అనుకుందాం. కష్టం వచ్చింది కదా అని తర్వాత రక్షింపబడవలసినటువంటి వారి పరిస్థితి ఏంటి మరి? అర్థమవుతుందండి? ఇదిగోండి వీళ్ళందరూ కూడాను కష్టం వచ్చినా ధైర్యముగా వీళ్ళు ముందుకు వెళ్ళి ఎప్పుడైతే బోధించారో 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఈ బోధించిన తర్వాత అక్కడ విశ్వసించిన వారందరూ ఏకహృదయముతో ఉన్నారు, ఏకాత్మతో ఉన్నారు అనే మాట రాయబడి ఉంటుంది. సో పేతురు కానీ ఆ ముందున్నటువంటి ఆదిమ సంఘములో ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని ఎదుర్కొని వారు ప్రకటించారు గనక ఈ రోజుకి కూడా మనం అందరం కూడా రక్షింపబడుతున్నాం. ఆ రోజున ఒకవేళ కష్టం వచ్చింది, ప్రభునామాన్ని ప్రకటిస్తుంటే మనకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పి వాళ్ళు వెనకడుగు వేసుంటే గనక ఈ రోజున మన చేతికి సువార్త అందేది కానే కాదు. సో కాబట్టి మొదట నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే పరిస్థితి ఏదైనా కానివ్వండి, మన ఇరుగు పొరుగే కావచ్చు, మన కుటుంబ సభ్యులే కావచ్చు, బంధువులే కావచ్చు, లేక మీరు ఎక్కడ ఉంటున్నప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును ఒకవేళ ప్రజెంట్ చేయకుండా ఎందుకులే నాకు అనుకున్నట్లయితే కనుక ఈ సువార్త ముందుకు వెళ్ళదు. నిశ్చయముగా హృదయంలో స్థిరపడిపోవాల్సిన విషయం ఏంటంటే ఈ సువార్త ఖచ్చితంగా నెక్స్ట్ తరానికి వెళ్లాల్సిందే.
ప్రభు అయిన యేసు రాకడ ఎప్పటి వరకు అయితే ఉందో అప్పటి వరకు ఈ సువార్త ముందుకు సాగాల్సిందే. కాబట్టి అటువంటి అవకాశం ఒకవేళ నీకు నాకు వస్తే కనుక దానిని వృధాపరచుకోవద్దు, దాన్ని ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటించాలి. ఆనాడు శిష్యులు చేశారు కనుకనే ఈ రోజున మన చేతికి సువార్త అందింది ప్రియులారా. సో అలా అందినటువంటి ఆ సువార్త వలన రక్షింపబడినటువంటి వాడే ఈ యొక్క బర్నబా అని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎలా తెలుస్తుందంటే మనము ముందుకు వెళితే మనకు అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ రక్షింపబడినటువంటి వారిలో ఒక కోవకు చెందినటువంటి వారని. 36వ వచనానికి వచ్చేయండి. ఇప్పుడు 4వ అధ్యాయం 36వ వచనము. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఎక్కడ పుట్టాడంటే పిల్లనా? కుప్రాలో పుట్టాడు, సైప్రస్ అన్నమాట. సో ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వాడు ఏ గోత్రానికి చెందినటువంటి వాడు? ఇప్పుడు లేవీయు గోత్రానికి చెందినటువంటి వాడు, యోసేపు అని పేరు కలిగినటువంటి వాడు. అర్థమవుతుందండి? లేవీయుడకు యోసేపు అని ఒకడు ఉండెను. లేవి గోత్రానికి చెందినవాడు బర్నబా. అదేవిధంగా అతనికి యాక్చువల్గా పేరేంటి? బర్నబా కాదు అతని పేరు. ఇతని పేరు కూడా ఏంటి? యోసేపే. అయితే చూద్దాం. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని ఏం పేరు పెట్టారు పిల్లలు? అపోస్తలులు ఇతనికి హెచ్చరిక పుత్రుడు అని పెట్టారు. కింద మనం ఫుట్ నోట్ లో చూస్తే కనుక ఆదరణ పుత్రుడు అని ఉంటుంది అనమాట. సన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ లేకపోతే సన్ ఆఫ్ కన్సోలేషన్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉన్నది. సో ఇతడు పేరుకు తగ్గట్టు ఏంటంటే ఆదరణ ఇతరులకు ఇచ్చేటటువంటి వాడు, ఇతరులను హెచ్చరించేటటువంటి వాడు అని తన పేరుకి అర్థం వస్తా ఉంది. ఆ తర్వాత చూడండి, బర్నబా అని పేరు పెట్టి ఉండిరి, సరిపోతుంది. హెచ్చరిక పుత్రుడు అని చెప్పి ఇతడికి పేరు పెట్టడం జరిగింది. సో ఇతడికి మనం ఒకవేళ గమనిస్తే లేవి గోత్రానికి చెందినవాడు బర్నబా, కుప్రాలో పుట్టినటువంటి వాడు. అదేవిధంగా అతని యాక్చువల్ నేమ్ అయితే యోసేపు. ఆ తర్వాత శిష్యులు అతడికి బర్నబా అని పేరు మార్చారు అని మనం తెలుసుకుంటా ఉన్నాము. మరి ఈ వ్యక్తి గురించి బైబిల్ గ్రంథం ఇస్తున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏంటనేది మొదట తెలుసుకుందాము ప్రియులారా. ప్రతి ఒక్కరి గురించి కూడా బైబిల్ గ్రంథం ఒక సాక్ష్యం పలుకుతా ఉంది. మరి మీ గురించి నా గురించి పలుకుతాడా దేవుడు? ఒకరోజు పలుకుతాడా పలకడా అండి? ఖచ్చితంగా పలుకుతాడు. అది చెప్పేశాడు ప్రభువు. మనం అందరము కూడా ప్రభు సన్నిధానానికి చేరతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మన నోటి ద్వారా మన క్రియలు మనం అన్నీ కూడా ఏదైతే ఈ భూలోకములు ఉన్నంత కాలము చేశామో అవన్నీ కూడా అక్కడ ఏమవుతుంది? తెరవబడతాయి. పుస్తకాలు తెరిచిన తర్వాత అవన్నీ చదవబడతాయి. చదవబడిన తర్వాత అక్కడ 2 సాక్ష్యాలు వస్తాయి, మంచి దాసుడా చెడ్డ దాసుడా. లేదా మనం చేసిన దాన్ని బట్టి ఇంకా కొంచెం యాడ్ అవుతుంది అనమాట, బళ అని ఒక మాట కూడా యాడ్ అవుతా ఉంది. సో మరి మన సాక్ష్యం ఎలా ఉందనేది ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోండి. ఎవరికి వాళ్ళే వాళ్ళ సాక్ష్యాన్ని మెరుగుపరుచుకోవాలని మనవి చేస్తున్నాను. బర్నబా సాక్ష్యాన్ని చూద్దాం. 11వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనానికి వెళదాం. స్టెఫెన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు ఇప్పుడు మరొక మాట ఫస్ట్ నోట్ చేసుకున్న పాయింట్ ఏంటి? శ్రమ వచ్చినా సరే సువార్త మనం ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నాం కదా. ఈ సత్యాన్ని బర్నబా కన్నులారా చూశాడు. కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, అయినప్పటికీ కూడా పేతురు యోహానులు ఎక్కడ కూడా బెదిరిపోవట్లేదు. ఆ శిష్యులందరూ కూడా ఎక్కడ బెదిరిపోకుండా ప్రకటిస్తూ ఉన్నారు అని ఆ గొప్ప సత్యాన్ని తన హృదయంలో పదిలపరుచుకున్నాడు. అది చూశాడు అతడు. చూసిన తర్వాత స్టెఫెను విషయంలో కలిగినటువంటి శ్రమ, స్టెఫెన్ ఏం చేశాడు? అతడు కూడా నిలబడ్డాడు, ప్రకటించాడు. ప్రకటించినప్పుడు స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేశారు పిల్లరా. రాళ్లతో కొట్టి చంపినటువంటి ఆ సన్నివేశాన్ని చూసినటువంటి వారు ఎవరైనా సరే ముందుకు వెళ్ళి మళ్ళీ సువార్త ప్రకటిస్తారంటారా? చెప్పండి. అంటే అక్కడ లైవ్గా ఉన్నారనమాట వీళ్ళందరూ కూడాను, శిష్యులందరూ కూడాను ఉన్నారు. మరి ఎంత గొప్ప శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళి ప్రకటించుంటారా? ప్రకటించారు. ప్రకటించారు కాబట్టి ఇంత ఇప్పటివరకు వచ్చింది ఈ సువార్త అనేది. సో ఈ సన్నివేశాన్ని చూసినటువంటి వాళ్ళల్లో ఈ బర్నబా కూడా ఒకడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. సో కలిగిన శ్రమను బట్టి అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయి ఏం చేశారంటే మొదట యూదులకు తప్ప మరెవరికి కూడా వాక్యం బోధించలేదు ప్రియులారా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఫినికే, కుప్రా, అంతియోక ప్రదేశముల వరకు సంచరించారు. సో ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే అందరూ కూడా యూదులకు మాత్రమే ప్రకటిస్తూ ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే కొంతమంది కుప్రీలు అదేవిధంగా కొంతమంది కురేనీలు లేచారు. వారు ఏం చేశారంటే అంతియోక వరకు వెళ్ళారు. గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించారు. మరి ఇంకే సువార్త కాదు. ఏ సువార్త ఇది? 100 పేర్లు లేవు పిల్లారా. ఆ సువార్త, ఈ సువార్త, ఆ సత్య సువార్త, ఈ ఆరాధన సువార్త, ఈ స్వస్థత సువార్త అన్నీ ఏమీ లేవు. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త మాత్రమే ఉంది ఇక్కడ రాయబడి. ఆ యేసుక్రీస్తు సువార్తనే వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ప్రకటించారు.
సో కొంతమంది ముందు యూదుల కోసమే వెళ్ళారు. ఆ తెలుసుకున్నటువంటి కొంతమంది ఇక్కడ కురేనీయులు కొంతమంది ఏం చేశారంటే ఈ అంతియోకులో ప్రకటించడం మొదలుపెట్టారు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది పిల్లల బర్నబా జర్నీ. మొదట అతడు అంతియోకుకి ఇక్కడి నుంచే వెళతాడు. ఆ తర్వాత అత్యధికమైనటువంటి సేవ అతడు అంతియోకులోనే చేశాడు. అంతియోకులో ఉన్నటువంటి వారే మొదట క్రైస్తవులు అనబడ్డారని కూడా వాక్యం చెప్తా ఉంది. సో అది చదువుదాం రండి. 21వ వచనం. ప్రభు హస్తం వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి చాలా మంది విశ్వసించారు. తర్వాత వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను ఇప్పుడు అంతియోకియ వరకు ఎవరి గురించి సమాచారం విన్నారు? అన్యజనులైనటువంటి వారు సైతము కూడా రక్షణ అనుభవంలోనికి వస్తున్నారు. ఈ కురేనీయులు కుప్రీయులు చెప్పగా విని అని చెప్పి అప్పుడు వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు వారందరూ కూడా విని ఎవరిని పంపించారు? ఇప్పుడు బర్నబాను అంతియోక వరకు పంపిరి. అతడు వచ్చి ఏం చేశాడు పిల్లరా? 23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అంతియోకకు వచ్చాడు, అన్య జనాంగం దగ్గరికి వచ్చాడు. వచ్చి అతడు ఏం ప్రకటించాడని మనం చూస్తే గనక దేవుని కృపను చూశాడు. అందరూ కూడా రక్షణ అనుభవంలోనికి వస్తున్నారు, యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాడు అన్న సత్యాన్ని చూశాడు. చూసిన తర్వాత వాళ్ళకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ హెచ్చరిక ఇచ్చాడు. ఏంటంటే ప్రభువును స్థిర హృదయముతోటి మీరు హత్తుకోవాలని చెప్పి అతడి పేరేంటి? హెచ్చరిక పుత్రుడు. అందరినీ ఇక్కడ ఏం చేశాడు? హెచ్చరించాడు. సో ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోమని చెప్పడమే సూటిగా చెప్పేటటువంటిది. యేసుక్రీస్తుని గురించిన సువార్త, యేసుక్రీస్తుని పూర్ణ హృదయంతోటి స్థిర హృదయంతోటి హత్తుకోండి అని చెప్పడమే. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాల్సిన సత్య సువార్త ఇదే. ఇంతకు మించి మనం ఏదైనా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాం అనుకోండి, అదంతా కూడాను వ్యర్థమైనవి, మన సొంత ప్రయత్నంలాగా అయిపోతుంది అక్కడ. అంటే ఈ రోజుల్లో ఏమైపోతుందంటే ఒక అద్భుతము, ఆశ్చర్యకారము, ఒక మిరాకిల్ అక్కడ జరిగితేనే కానీ యేసుక్రీస్తుని తెలుసుకోలేరు అని చెప్పే ఒక అవగాహనలోనికి ఒక బోధ వచ్చేసింది ఈ రోజుల్లో. అటువంటి బోధ మునుపు జరగలేదు. అక్కడ జరిగినటువంటిది ఏంటంటే శిష్యులు వెళ్ళినప్పుడు సూటిగా ప్రకటించింది యేసుక్రీస్తు వాక్యము, సూటిగా చెప్పింది యేసుక్రీస్తునే స్థిర హృదయంతో మీరు హత్తుకోండి అని. అటువంటి నిశ్చయమైనటువంటి బోధ చేసినటువంటి వాడు ఇక్కడ మనకి కనపడుతున్నాడు. తర్వాత అతడి గురించి రాయబడిన మాటను చూద్దాం. అతడు పరిశుద్ధాత్మతో, ఇది బైబిల్ గ్రంథం ఇస్తున్న సాక్ష్యము బర్నబా గురించి. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనినటువంటి సత్పురుషుడు అనే మాట ఎవరి గురించి అని రాయబడిందా అని బైబిల్లో మనం చూస్తే కనుక ఎవరి గురించి కనపడదు. ఆ సందర్భంలో దేవుని గురించి తప్ప ఇంకెవరి గురించి కూడా కనపడదు ఆ మాట, సత్పురుషుడు అని చెప్పి. కానీ బర్నబాకి బైబిల్ గ్రంథం అంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే ఆత్మ చేత నింపబడినటువంటి వాడు బర్నబా, విశ్వాసములో బలముగా ఉన్నటువంటి వాడు బర్నబా, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి బర్నబా అని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉంది. పిన్నాన మన గురించి కూడా ఇటువంటి సాక్ష్యం దేవుడు పలకాలి పిన్నారు. ఎప్పుడు కూడా ఆత్మ చేత నింపబడి మనం ఉన్నామని మనకి దేవుడు ఎప్పుడు కూడా చెప్పాలి మన గురించి. అదేవిధంగా మనము బలమైన విశ్వాసముతో ఉన్నామని, ప్రేమతో ఉన్నామని, ఇటువంటి ఏదైతే ఆత్మ ఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా జోడించి ఇదిగో ఇవన్నీ కలిగినటువంటి వారు నా బిడ్డలు అని చెప్పాలి. అటువంటి నడవడిక ప్రవర్తన మనకి రావాలి. సో బర్నబా గురించి చెప్తున్నటువంటి మాట, గొప్ప మాట ఏంటంటే అతడు గుడ్ మ్యాన్ అంటుంది. ఎంత మంచి వాడు అని చెప్తా ఉందన్నమాట. సాధారణంగా మనం అందరం కూడా ఈరోజు ఉదయం కూడా పాడుకున్నాము, ఎంత మంచి దేవుడు యేసయ్య అని చెప్పి. కానీ ఆ దేవుడు అంటున్నాడు బర్నబా గురించి, బర్నబా మంచివాడు అని చెప్పి. అంటే ఎంత మంచి నడవడిక కలిగి ఉండకపోతే మంచివాడైన దేవుడు ఆ టైటిల్ని బర్నబాకి ఇస్తున్నాడో ఆలోచించండి. ఎంతమందికి బర్నబా అలా మంచివాళ్ళుగా ఉండాలనిపిస్తుంది? అందరికీ ఏంటి? ఎవరికి లేదా అండి? మరి ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు పిల్లలు? బర్నబా లాగా ఎంతమందికి మంచి వాళ్ళలా ఉండాలనిపిస్తుంది అంటున్నాను. ఇంకా కొన్ని లేగలేదు. ఏమన్నా అందరికీ లేదా మంచివారుగా ఉండాలని చెప్పి? ఉండాలని ఉందా? మరి దేవుడు ఆ సాక్ష్యం మన గురించి పలకాలి కదా. మళ్ళీ అయితే చెడ్డదాసుడు అని పలకాలా? మంచి అని మనకు పలకాలి. ఇప్పుడు కూడా బడా నమ్మకమైన మంచి దాసుడా అనాలి. సో ఆ బర్నబాకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే అది మోషే గురించి పలికాడు, దావీదు గురించి పలికాడు, దానియేలు గురించి పలికాడు, అందరి గురించి పలుకుతున్నాడు, జకర్యా గురించి పలికాడు, నా గురించి కూడా పలుకుతాడు. ఇక్కడ బర్నబా గురించి కూడా పలుకుతున్నాడు. ప్రియులారా, ఒక గొప్ప సత్యాన్ని గుర్తుపెట్టేసుకోండి. మనము ఈ లోకంలో కొద్ది రోజులు మాత్రమే ఉంటాం. మన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం.
మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా వెనకాల మిగిలిపోయేది ఏంటంటే అది మన సాక్ష్యమే. ఈ రోజున మోషే మన మధ్యలో లేడు. ఏముంది మోషేదంటే ఆయన సాక్ష్యమే మన మధ్య మిగిలి ఉంది. దావీదు మన మధ్యలో లేడు, సొలొమోను మన మధ్యలో లేడు. అది మంచి అయినా చెడైనా సరే. రెహబాం మన మధ్యలో లేడు, ఏం మిగిలింది? వాళ్ళ సాక్ష్యమే మిగిలింది. అహాబు లేడు, కానీ ఏం మిగిలింది? అతడి చెడ్డ సాక్ష్యమే మిగిలింది. సిద్కియా మన మధ్యలో లేడు, ఏం మిగిలింది? అతడి చెడ్డ సాక్ష్యమే మిగిలింది. సో మంచిదైనా చెడ్డదైనా ఆ సాక్ష్యమే మనకి వెనకాల మిగిలిపోతుంది ప్రియులారా. హానోకు మన మధ్యలో లేడు, కానీ హానోకు సాక్ష్యం మన మధ్యన నిలిచిపోయింది. రేపొద్దున మనం ఎవరూ కూడా ఉండము ఒక తరం వచ్చేటప్పటికే, కానీ అప్పుడు ఏం మిగిలిపోతుంది? మన సాక్ష్యం ఉంటుంది. మన కుటుంబ సభ్యుల వరకైనా సరే ఖచ్చితంగా చెప్పుకుంటారు కదా, 4 తరాల వరకు అయినా సరే, మా తాతగారు పలానా లేకపోతే మా ముత్తాతగారు పలానా అని చెప్పి చెప్పుకుంటారు కదండి, విశ్వాసంలో బలంగా ఉన్నారని చెప్పి. మరి వాళ్ళు అలా చెప్పుకోవాలంటే ఈరోజు మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. వాళ్ళు ఎవరో చెప్పుకోవటానికి మనకెందుకండి అంటారా? అనండి, ఏమన్నా అంటారా? పైన ఉంది అసలైన సాక్ష్యం, ఇక్కడ చెప్పుకోకపోయినా ప్రభు పలుకుతాడు. మంచిది. సో బర్నబాకి ఫస్ట్ మనం చూస్తున్నాము, అతడు ఒక మంచి సాక్ష్యమును కలిగినటువంటి వాడు అని మనం చూస్తున్నాము. రెండవ లక్షణాన్ని చూద్దాం. మళ్ళీ అపోస్తుల కార్యములు 4వ అధ్యాయానికి వచ్చేయండి. ఇప్పుడు బర్నబా గురించి ఫస్ట్ విషయం ఏంటండి? మంచి సాక్ష్యము పొందినవాడు. రెండవ లక్షణం ఏంటో తెలుసా పిల్లారా? బర్నబా దగ్గర దాతృత్వం అనేటటువంటి గొప్ప లక్షణం ఉంది. ఏ లక్షణం ఉంది? దాతృత్వం అనే గొప్ప లక్షణం ఉంది. 4వ అధ్యాయము 36వ వచనం నుంచి మరొక్కసారి చదువుదాం. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఏమనుంది 37వ వచనంలో? ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. ఎంత దాతృత్వం లేకపోతే కనుక తనకు కలిగి ఉన్నదంతా కూడా అమ్మి పరిచర్య కొరకు వాడండి అని చెప్పి తాను అప్పగించేశాడు ప్రియులారా. అర్థమవుతుందండి? ఈ దాతృత్వం అనేటటువంటి గొప్ప లక్షణం యొక్క పీక్ స్టేజ్లో ఏదైనా కనపడుతున్నారంటే కనుక ఇక్కడ మనకి బర్నబానే కనపడుతున్నాడు. ఆ ముందు కూడా మనకి రాయబడి ఉంటుంది. ఇప్పుడు 32వ వచనం నుంచి వెళదాం. ఇప్పుడు కేవలము బర్నబా స్పెషల్గా ఉన్నాడు, అతడికి చాలా ఉందనుకున్నారు. చాలా మంది గురించి రాస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ విశ్వసించిన వారందరూ, ఈ నోట్ చేయండి పిల్లారా, ఈ రౌండ్ ఆఫ్ చేయండి, చదవండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయింది. ఇది ఒక సైకిల్ ప్రియులారా, ఇది ఒక సైకిల్. ఆదిమ సంఘంలో ఏం జరిగిందంటే విశ్వసించిన వారందరూ కూడాను ఏకాత్మ ఏక హృదయం కలిగి ఉన్నారు. ఈ 2 లక్షణాలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు కలిగి ఉన్నదంతా కూడా తీసుకుని వచ్చి వాళ్ళ అపోస్తుల దగ్గర పెట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర పెట్టారో అపోస్తులు కూడా ఏం చేశారంటే ఎవరికైతే కొదవగా ఉన్నదో వాళ్ళందరికీ కూడాను తీర్చడం మొదలుపెట్టారు. సో అప్పుడు ఏం జరుగుతూ ఉంది? అందరికీ కూడా ఏమైందంటే సమృద్ధిగా ఉండటము ప్రారంభమైంది. సో హెచ్చు తగ్గులు అనేది లేకుండా, ఒకరు గొప్పవారు ఒకరు బీదవారు అనేటటువంటి తారతమ్యాలు లేకుండా ఆ పరిచర్య ఆ విధంగా ప్రారంభించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఇటువంటి సందర్భంలో ప్రభువుని తెలుసుకున్నటువంటి వాడు బర్నబా. మరి అటు కుప్రాలో ఉండగా అతడు తెలుసుకున్నప్పుడు అతడి గురించి రాయబడినటువంటి మాట, భూమి గలవాడై ఉండి అతడు కూడా దానిని అమ్మి వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు అంటుంది. బైబిల్ గ్రంథము ఉంటే ఉన్నదని లేకపోతే లేదని సాక్ష్యాన్ని పలుకుతుంది, గొప్ప సత్యమే చెప్తాది. సో ఇప్పుడు చూడండి, ఇతడిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఇతడు తనకు కలిగి ఉన్నదంతా కూడా ఇచ్చేటటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. ఆ కింద అధ్యాయం ఉంది చూసారా, 5వ అధ్యాయంలో, అక్కడ మరి 2 గురించి రాయబడుతుంది. ఎవరి గురించి రాస్తున్నాడు అక్కడ? ఇప్పుడు అననీయ సప్పీరా. ఈ అననీయ సప్పీరా ఏం చేశారు? ఇప్పుడు వారు కూడా ఇదే పని చేశారు. వారు కూడా వెళ్ళారు, తమ కలిగి ఉన్నటువంటి భూమిని అమ్మారు, వారు కూడా డబ్బులు తీసుకుని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత 2 కలిసి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అయితే మీకు ప్రశ్న వేస్తాను. ఇప్పుడు 2 మాట్లాడుకుంటున్నారు కదా, 2లో ఎవరు వద్దని ఉంటారంటారు? స్త్రీ వద్దని ఉంటుంది అంటారా? పురుషుడు వద్దని ఉంటుంది అంటారా?
ఏం మీరే చెప్పేస్తున్నారండి అంతా. ఎవరు వద్దని ఉంటారు ఇప్పుడు? అంటే అననీయ సప్పీరా ఇద్దరు కలిసి తమ భూమిని అమ్ముకున్నారని చెప్పి రాయబడి ఉంది. సో ఎవరు వద్దని ఉంటారు ఇప్పుడు? ఇద్దరు లాస్ట్కి ఇద్దరు ఏకీభవించి దాచుకున్నారు, అవునా? ఇద్దరు కలిసి అబద్ధం ఆడదామని చెప్పుకున్నారు. మరి ప్రత్యేకంగా స్త్రీలను ఎందుకు అంటున్నారు? ఎందుకన్నారండి? స్త్రీ బలహీనమైనటువంటిదనా? ముందు అవ్వ పడిపోయిందని చెప్పా, అంతే కదండి. అదే అక్కడి నుంచి తవ్వకుండా వెళ్ళిపోతాం మనం. ఫస్ట్ అవ్వ పడిపోయింది కనుక అక్కడి నుంచి మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ కూడా ఖచ్చితంగా సపీరా పడిపోయి ఉంటుందని చెప్పి మనము ఒక అవగాహనకు వచ్చేస్తాం. సరే, మనకు తెలియదు ఎవరు పడిపోయారో, ఎవరి అవగాహనకు వాళ్ళకి వదిలేద్దాం దీనిని, సరేనా? అంటే మనం ఎలా అనుకుంటే అలా, అవ్వ దగ్గర నుంచి తీసుకుని వచ్చి పడిపోయింది అనుకుంటే పడిపోయింది, లేదా మరి యజమానుడి మాట వినాలి కనుక అననీయ వచ్చి ఇదిగో మనం కొంచెం దాచేసుకుందాం అని చెప్తే పాపం అని చెప్పి లోబడి ఉండవచ్చు. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే తీసేసుకోండి. జరిగింది ఏంటయ్యా అంటే, దాతృత్వం విషయంలో ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు కలిగి ఉన్నది తీసుకొచ్చారు కానీ పరిపూర్ణంగా ఇవ్వలేకపోయారు. కొంత దాచుకున్నారు, ఆ తర్వాత భయంకరమైనటువంటి పర్యవసానాన్ని వాళ్ళిద్దరు కూడా ఎదుర్కొన్నారని బైబిల్ చెప్తా ఉంది. కానీ బర్నబా దగ్గర మాత్రం ఆ స్వభావం లేదో, తీసుకుని వచ్చి సమస్తము కూడా పాదముల దగ్గర పెట్టేశాడు. ఒక విషయం గుర్తుపెట్టుకొని పిల్లలు, ప్రభువైన యేసుక్రీస్తు ఆశీర్వాదమే మనకి ఐశ్వర్యమును ఇస్తారు, అంతకుమించి ఇంకేమీ కాదు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమును ఇచ్చును అని చెప్పి మనకి సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. మరి దాని ప్రకారంగా చూస్తే కనుక ధన సమృద్ధి ఇచ్చేది ఎవరయ్యా అంటే ఆ దేవాతి దేవుడే, ఎవరికైనా సరే. ప్రసంగిలో మాట చక్కగా ఉంటుంది, ఒకసారి చదువుకుందామా? 5వ అధ్యాయానికి రండి, 19వ వచనం. ప్రసంగి 5:19 చూడండి. అంటే మాట ఎందుకు చెప్పుకోవాలని వస్తుందో చెప్తాను. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన. అతనికి ఆ స్థితి ఎవరి వలన వచ్చింది? దేవుని ఆశీర్వాదం వలనే అది వచ్చిందని చెప్పి అనుకొనవలెను. ఖచ్చితంగా తను అనుకోవాలి. పిల్లరా, నా కష్టం నాకు ఇది తెచ్చిపెట్టింది, నాదే సమస్తము, నేనే, నా తెలివితేటలు, నా యొక్క నైపుణ్యము, నాకు ఉన్నటువంటి చాకచక్యాలతోటి నేను ఈరోజు ఇంత సంపాదించుకున్నానని చెప్పి అనుకోవడానికి వీలు లేదని వాక్యం చెప్తా ఉంది. అయితే దేవుని యొక్క మందిరము నిర్మించినప్పుడు దావీదు దానికోసం సమకూరుస్తూ ఉన్నాడు అనమాట. ధనమంతటిని కూడా సమకూరుస్తున్నాడు, వెండి బంగారము చెక్క అన్ని సమకూరుస్తున్నాడు. అదేవిధంగా ఏమంటాడంటే, నా కుమారుడు లేతప్రాయం గలవాడు గనక మనం అన్నీ కూడా సమకూరుద్దాము, దేవుడు నా ద్వారా కాదు సొలొమోను ద్వారానే మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు అక్కడ కూడా ఏం చేస్తారంటే అందరూ వచ్చి గుప్పిళ్ళు విప్పి ప్రభువుకి ఇవ్వడం మొదలు పెడతారు. ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు పలికినటువంటి శ్రేష్టమైన మాట ఒక్కటి దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది, అది చదువుదాం రండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథానికి 29వ అధ్యాయము 14వ వచనము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. ఏం రాశాడు అక్కడ? ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు, ఈ ప్రకారము మనస్ఫూర్తిగా ఇచ్చేటటువంటి సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు ప్రభువా అంటున్నాడు దావీదు అక్కడ. తర్వాత సమస్తమును నీ వలననే కలిగెను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. నువ్వు ఏదైతే మాకు ఇస్తున్నావో మేము తిరిగి మళ్ళీ నీకు అందులో నుంచే ఇస్తున్నాం. ఇది పిల్లరా ఇచ్చే దగ్గర ఉండవలసినటువంటి గొప్ప స్వభావము. ఎప్పుడు ఇవ్వండి అని అడగటం కాదు, అసలు ఇచ్చేటటువంటి మనస్సు ఎలా ఉండాలి, ఇచ్చే స్వభావం ఎలా ఉండాలి అనేది ముఖ్యం. దేవుడికి ఎంత ఇచ్చామనేది చూడడు దేవుడు, ఎలా ఇచ్చామనేది చూస్తాడు. అందుకోసమే ఫోకల్ పాయింట్ ఏంటంటే బర్నబాకి అననీయ సప్పీరాకి రెండు కూడా వ్యత్యాసం చూపించాడు బైబిల్లో. 4వ అధ్యాయంలో బర్నబా మరి కొంతమంది విశ్వాసులందరూ కూడా పరిపూర్ణంగా ఇచ్చేశారు. 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికేమో అననీయ సప్పీరానేమో మనసు లేకుండా ఇచ్చారు, మనస్ఫూర్తిగా ఇవ్వలేదు, తమకు ఉన్నటువంటి దానిలో దాచుకున్నారు. వారికి ఉన్న మనసు వేరు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి బర్నబా మనసు వేరు. అయితే దేవుడి 2 అధ్యాయాల నుంచి మనకు తెలియపరుస్తున్న గొప్ప విషయం ఏంటంటే ఏదైనా కూడా దేవుని వల్లనే కలుగుతుంది. అయితే ఇచ్చేటటువంటి మనస్సు, ఇచ్చేటటువంటి స్వభావమే దేవునికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఒక బీద విధవరాలు 2 కాసులు వేసింది, మిగతా వారు అంతకన్నా చాలా ఎక్కువ వేశారు. కానీ ప్రభు ఎవరిని కొనియాడాడు? ఆమె తన జీవనం అంతటినీ కూడా ఇచ్చింది. ఏంటంటే తన దగ్గర ఎంతైతే ఉన్నదో అంతా కూడా పరిపూర్ణమైన మనస్సుతోటి శుభ్రంగా ఇచ్చేసింది అనమాట వచ్చి. సో దేవుడు ఏం చూశాడు అక్కడ? అంతకన్నా గొప్పవారు ఎంతో ఇచ్చుంటారు కదా.
శాస్త్రు ఒక పరిసయ్యుడు అదేవిధంగా సుంకరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడాను ఆ పరిసయ్యుడు అంటాడు, ఇదిగో ప్రభువా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా యొక్క సంపాదన అంతట్లో 10% తెచ్చి నీకు ఇస్తున్నానంటాడు. వాడు నీతిమంతుడు కాదని చెప్పాడు ప్రభు. అంటే తను ఎంత సంపాదిస్తున్నాడో ఆలోచించండి. అంత సంపాదనలో 10వ భాగంతో తీసుకొచ్చి ఇస్తే కూడా ప్రభు అన్నాడు అతను నీతిమంతుడు కాదు అని చెప్పి. బీద విధవరాలని నీతిమంతురాలని చెప్తున్నాడు, ఆమె తన జీవనం అంతా వేసిందని చెప్తున్నాడు, ఆమెను కొనియాడుతున్నాడు. ఏమర్థమవుతుంది ఒక ఉదాంతం అంతటిని బట్టి అంటే దేవునికి ఇచ్చే మనసే ముఖ్యము, ఇచ్చేటటువంటి స్వభావమే ముఖ్యము అనేది మనము అర్థం చేసుకోవాలి. సో ఏదైతే ఇద్దామనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఇచ్చుటకు మాకు నువ్వు ఇచ్చిన సామర్థ్యమే ప్రభు అని చెప్పి మనము ఇవ్వగలగాలి. ఈ రోజున నా గుప్పిళ్ళు విప్పుతున్నానంటే, ఈ రోజున పరిచర్యకు నేను సహకరిస్తున్నానంటే అది నువ్వు నాకు కలగజేసిన సామర్థ్యమే తప్ప ఇది నా జ్ఞానము కాదు, నా యొక్క శక్తి కాదు, నాదేది కూడా కాదు అనేటటువంటి మనస్సు వచ్చి మనము ఇవ్వగలగాలి. అప్పుడు దేవుడు దానిని సంతోషించేవాడుగా ఉంటాడు, దాన్ని దీవించేవాడుగా ఉంటాడని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇవ్వటం అనేది కాదు, ఎలా ఇస్తున్నామనేది దేవునికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. కొరింథీలకు రాసిన పత్రికకు వెళదాం ఒక్కసారి. అక్కడ కూడా కొన్ని విషయాలు రాశాడు. 2 కొరింథీ 9వ అధ్యాయానికి రండి. బర్నబా ద్వారా మనం ఈ సత్యాన్ని కూడా నేర్చుకుందాం. 2 కొరింథీ 9వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి చూద్దాం. ఈ అధ్యాయం అంతా కూడాను దీని గురించే రాస్తా ఉంటాడు. కావున లోగడ ఇచ్చిద్దామని మీరు చెప్పిన ధర్మము మీరు ఇచ్చదమని చెప్పినటువంటి ధర్మము ఎలా ఇవ్వద్దన్నాడు ఇప్పుడు ఇక్కడ? పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. ఎలా చెప్తున్నాడు లక్షణాలు పిల్లారా? పిసినితనముతోటి ఇయ్యొద్దు. ఒకసారి నేను విశ్వాసంలోకి వచ్చిన కొత్తలో చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు చెప్పారనమాట, ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. అందరికి చేతులు దండం పెట్టేసి చెప్పాడనమాట. ఆయన ఏం చెప్పాడు తెలుసా? దయచేసి మీరు వేసేటటువంటి కానుక నలిపేసి మొత్తం ఇలాగ నలిపేసి వేసేయకండి, అవి తీసుకోవటానికి మాకు ఒక రోజు పడుతుంది అన్నాడు. అంటే ఆ 10 రూపాయల నోట్లు సవరించుకుంటూ సర్దుకుంటూ మెషిన్లో పెట్టి లెక్క పెట్టుకుంటానికి అన్నట్టు కూడా ఒక రోజు గడిచిపోతుందంట. సో కాబట్టి దయచేసి ఆ నోటుని ఏదో నలిపేసి అందులో వేసేయకండి, జాగ్రత్తగా వేయండి అని చెప్పి అందులో చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇంకోటి యాడ్ చేశాడు. ఏంటో తెలుసా? బయట చెల్లని నోట్లు దయచేసి ఇక్కడ వేసేయకండి అన్నాడు. ఎక్కడ చెల్లని నోట్లు అంట? బయట చెల్లుబాటుగా నోట్లు ఎక్కడ చెల్లుబాటు అవుతాయి? దేవుని సన్నిధిలో చెల్లుబాటు అవుతాయి. ఎందుకు? ఎవరు చూడరు, ఎవరు వేసారో కూడా తెలియదు. దాని తర్వాత అవి వాడబడతాయో లేదో మనకెందుకు, మనం వేసేసామా లేదా, అయిపోయింది. ఈ స్వభావం దేవునికి కావాల్సిందా? లేకపోతే వేసే 1 రూపాయి అయినా సరే దేవునికి ప్రభువా నా దగ్గర ఉన్నది ఇదే, ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను అనేది ఆయన ఇష్టపడతాడా? రెండవదే కదండి. సో కాబట్టి పిల్లారా, ఇక్కడ అనేది అంటున్నాడు ఏంటంటే పిసినారితనముగా ఇయ్యొద్దు, అదేవిధంగా ధారాళంగా మీరు ఇయ్యండి అని చెప్తున్నాడు దాతృత్వానికి వచ్చేటటువంటి సందర్భంలో. ఇంకా ముందుకు వెళ్ళండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఈ విషయమై మనం చెప్పవచ్చు. ఇంకా దీని డెప్త్ లోకి మనం వెళ్ళొద్దు పిల్లారా, ఎందుకంటే మనం ఇంకా ఇది ఎన్నో మార్లు సందర్భాల్లో చూసుకున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటనేది అంటే చూసేద్దాం. 7వ వచనంకి వచ్చేయండి. సణుగు కొనకయు, ఇంకో లక్షణం, ఒకటేమో పిసినితనం వద్దు, ధారాళంగా ఇవ్వండి. ఇక్కడేమన్నాడు? సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. నిశ్చయించుకున్న ప్రకారముగా ఇయ్యాలి. దేవునికి ఇవ్వాలి అని వచ్చేటప్పటికి చాలా సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కూడా గొడవలు అయిపోతూ ఉంటాయి. అవుతాయండి. భర్త ఇద్దామంటాడు, భార్య వద్దంటాడు, భార్య ఇద్దామంటాది, భర్త వద్దంటాడు. సో అక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు? ఇక్కడ సణుక్కోకండి, మీ యొక్క కానుక బలవంతంగా ఉండకూడదు, హృదయంలో నిశ్చయించుకుని దాని ప్రకారముగా మీరు చెయ్యండి అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే పిల్లారా, ప్రభు సన్నిధానములో ఇద్దాము అని అనుకున్న తర్వాత వెనకడుగు కూడా వేయొద్దు. ఎందుకంటే ఒడంబడిక అనేది ఎప్పుడైతే చేసుకుంటావో దానికి కట్టుబడి ఉండాలి. ఒకవేళ నువ్వు చేయలేకపోతే కనుక దానిని అసలు ఒడంబడిక చేసుకునే వద్దు అని చెప్తుంది బైబిల్ గ్రంథం. సో ఆ విషయంలో కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ నేర్పిస్తా ఉంది. చివరిగా మాట చదివేండి. ఇంకా 7వ వచనంలో, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. దేవుడు ఏమి కానుకలు చూసేటటువంటి వాడు కాదు ప్రియులారా. ప్రభు ఒక సిస్టమ్ పెట్టాడు. అదొక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, గమనించండి. ఈ సందర్భంలో దీని గురించి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట. ఎవరు ఒక వీడియో రిలీజ్ అయింది యూట్యూబ్లో. ఏమంటే
దేవుడు గొప్పవాడు, దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు సర్వసంపదలు కలిగిన వాడు అంటారు. అదేవిధంగా మళ్ళీ తిరిగి సంఘాన్ని కానుకిమ్మని అడుగుతారని చెప్పి ఒక వీడియో తయారు చేశారు. పిల్లరా, అది ప్రభువు ఏర్పాటు చేసిన ఒక పద్ధతి, విధి విధానము. సువార్త విషయంలో కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సత్య సువార్త ప్రకటించడానికి 2000 years నుంచి అది కొనసాగుతూనే ఉంది. నిన్నటికి నిన్న మన సహోదరులు అనేక చోట్లకు వెళ్ళి మరి ఆ సువార్త సేవ చేసి తెలియని వారికి బైబిల్స్ ఇచ్చి వచ్చారు. ప్రభువు గురించి ఆలోచన చేయండి. మరి ఇంకా అలాంటి సేవలు చేయటం అవసరమా? ఈ రోజున ఆయన దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారు? కోటాను కోట్ల మంది దూతలు ఉన్నారు. ఒక్క మాట దూతలకు చెప్పి ఒక్కొక్క దూత ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పొచ్చేయండి అంటే అయిపోదా? నిర్ణయించలేదు ప్రభు అట్లా. ఇలాగే నిర్ణయించాడు. అదొక పద్ధతి ప్రభువు పెట్టింది. ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత విశ్వాసంతో దూత వచ్చి మీ దగ్గర చెప్పాడు అనుకోండి, మీరు వెంటనే నమ్మేస్తారు. నమ్ముతారు నమ్మరా? ముందు భయపడతారు, తర్వాత వెంటనే. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్ల మందికి ఒక్కసారిగా ఒక్క సెకండ్ అనమాట ఇట్లా దూత వచ్చి అక్కడ చెప్పాడు అనుకోండి, దూత వెంటనే అందరూ కూడా అమ్మ బాబు ఏంటి తేజస్సు ఏంటి, మహిమ ఏంటి. దూత కూడా మహిమ కలిగిన వాడుగా ఉంటాడు, తేజస్సు కలిగిన వాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. అది చూసేటప్పటికే ముందు సగం పడిపోతాం మనం. ఆ తర్వాత ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు పంపించాడు ఈ సువార్తమానం నీకు చెప్పడానికి, కాబట్టి నువ్వు తెలుసుకోనగానే వెంటనే మారిపోతుంది మన హృదయం. కారణము డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చింది కనుక. ఈ అవతారం నుండి మనం చెప్తున్నాం అనుకోండి, ఎక్కట్లేదు. కానీ ప్రభు ఇదే పద్ధతిని నిర్ణయించాడు. అవునా? అదేవిధంగా పరిచర్య ధర్మము కొనసాగటానికి కూడా ప్రభు అదే విధానాన్ని నిర్ణయించాడు. ఏదైతే ఉన్నదో దాంతోనే మీరు చెయ్యండి అని చెప్పి, మీకు కలిగి ఉన్న దాంతోనే మీరు ఇవ్వండి అని చెప్పి ప్రభు దానిని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అయితే ఒక్క పని మనం చేయడానికి వీల్లేదు. ఏం పని చేయడానికి వీల్లేదంటే, బైబిల్ చక్కగా చెప్తుంది ఎక్కడంటే, విశ్వాసులైనటువంటి వారు మీరు ఈ పరిచర్యను అందరూ కూడా ధర్మాన్ని కొనసాగించుకోండి అంటున్నాడు. అదే బయటికి వెళ్ళి మనం అడిగామనుకోండి, అదేమవుతుంది? అప్పుడు తప్పు అవుతుంది. అర్థమైందండి మీకు? మరి పరిచర్య ధర్మం కొనసాగాలంటే కనుక ఎవరు ఆ పరిచర్య ధర్మాన్ని భుజాల మీదకి ఎత్తుకోవాలి? ఇప్పుడు విశ్వాసి. సో విశ్వాసులు ఎత్తుకోవాలి ఆ పరిచర్య ధర్మము ముందుకు కొనసాగటానికి. సువార్త చెప్పడానికి బయటకు వెళ్ళాలన్నా, వారి యొక్క ప్రయాణం చేయాలన్నా, వారి ఖర్చులైనా ఏదైనా కానివ్వండి ప్రియులారా, సువార్త భారము ఎవరి మీద ఉంటుందంటే అది విశ్వాసులమైనటువంటి మన అందరి మీదనే ఉంటుంది తప్ప అన్యజనులైనటువంటి వారి మీద ఉండదు. ఆ సత్యాన్ని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ప్రభు ఒకవేళ అలా అనుకున్నట్లయితే కనుక ప్రపంచంలో ఉన్నదంతా కూడా నాదే, ఈ భూమి నాదే, అందులో ఉన్నదంతా నాదే అన్నటువంటి వాడు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళి తెచ్చేసుకోండి అని చెప్పి ఉండవచ్చు కదా. అలా చెప్పలేదు. ఐగుప్తీయులు కూడా వాళ్ళని విడిచిపెట్టినప్పుడు, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సమస్తము ఏమి లాక్కొని రాలేదు. వీరు ఎంతకాలం అయితే కడు బానిసత్వములో ఉండి సేవ చేశారో వాళ్ళకి దానికి సంబంధించినంత జీతం తీసుకొని బయటకు వచ్చారు తప్ప వాళ్ళని ఏం దోచుకొని రాలేదు అక్కడ. కాబట్టి ప్రభు ప్రతిదానికి ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమంలోనే మనం వెళ్ళాలి. ఆ క్రమము తెలిసిన వాడు ఎవరంటే బర్నబా. ఆ గొప్ప సత్యాన్ని తెలిసినటువంటి వాడే. అతడు ఏం చేస్తున్నాడు? తనకు కలిగి ఉన్నదంతా కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ప్రియులారా, నిజంగా మరి అటువంటి గొప్ప లక్షణాలు మనము కూడా కలిగి ఉన్నది. ఫస్ట్ లక్షణం ఏంటి? బర్నబాది మంచి సాక్ష్యమును కలిగినటువంటి వాడు, ఆత్మతో నింపబడిన వాడు, విశ్వాసముతో ఉన్నటువంటి వాడు, అదేవిధంగా సత్పురుషుడు అని సాక్ష్యం పొందాడు. రెండవది మనం చూస్తున్నాము, బర్నబా దాతృత్వము కలిగినటువంటి వాడు. తర్వాత మూడవ లక్షణాన్ని మనం చూస్తున్నాము, బర్నబా ప్రేమ ఆదరణ కలిగినటువంటి వాడు. ఏం కలిగి ఉన్నాడండి బర్నబా? మూడవది ప్రేమ ఆదరణ. ఇది 9వ అధ్యాయానికి వచ్చేయండి, అపోస్తుల కార్యములు. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ పిల్లారా. బర్నబా జీవితంలో మనము తెలుసుకోవాల్సింది, మనము పాటించవలసింది. బర్నబా ప్రేమ కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, అతడు తన పేరుకు తగ్గట్టుగా హెచ్చరించేవాడు, అదేవిధంగా ఇతరులను ఆదరించేవాడుగా కూడా ఉన్నాడని ఈ ఉదాంతం ద్వారా మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. సరే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19వ వచనానికి వచ్చేయండి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ గ్రంథకర్త? పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండేనని పౌలు గారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే కనుక సౌలు గురించి రాయబడుతుంది. ఆ సౌలే పౌలుగా నేమ్ చేంజ్ చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. అయితే సౌలు చాలామంది శిష్యుల్ని ఇంకా దమస్కులో బెదిరించాలి, వాళ్ళని హింసించాలి, వాళ్ళని చెరసాల్లో వేయాలని చెప్పి అధికారుల దగ్గర తాకీదులు తీసుకుని బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకుంటాడు. ఎలా? ఆ దర్శనం కలుగుతుంది అతడికి.
ఆ దర్శనం కలిగిన తర్వాత అతడు గుడ్డివాడైపోతాడు. ప్రభు చెప్తాడు, అననీయ అనేటటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళు, అతడు నీకోసం ప్రార్థన చేస్తాడు, నీకు చూపు వస్తుందంటాడు. అదేవిధంగా అతడు వెళతాడు. వెళ్ళిన తర్వాత అతడు చూపు పొందుకుంటాడు. పొందుకున్న తర్వాత అతడు నమ్మి బాప్తిజం పొందుతాడు. 18వ వచనం వరకు కూడా ఆ ఉదాంతం జరిగింది. జరిగిన తర్వాత పిమ్మట అతడు ఏం చేస్తున్నాడు? దమస్కులోనే ఉండి శిష్యులతో కూడా కొన్ని దినాలు ఉన్నాడు. వాస్తవానికి దమస్కుకి ఎందుకు వెళ్ళాడు సౌలు? అందరినీ చంపడానికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి అందరినీ రక్షిస్తున్నాడు, సువార్త చెప్తున్నాడు. అందరినీ హింసించి బంధించి చంపాలని వెళ్ళినటువంటి వ్యక్తి అందరినీ రక్షణానుభవంలోనికి నడిపిస్తున్నాడు, నిత్య జీవానికి అర్హులుగా చేస్తున్నాడు అక్కడ యేసుక్రీస్తుని ప్రకటించి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుడి కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు సూటిగా వచ్చేసాడండి. యేసే దేవుని కుమారుడని ప్రకటించడం మొదలు పెట్టేశాడు పౌలు గారు. తర్వాత వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయని వారిని నాశనము చేసిన వాడు ఇతడే కదా. పౌలు గురించి ఉన్నటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే, సౌలు వస్తున్నాడు అనగానే అమ్మో ఇతడు చంపడానికి వస్తున్నాడు, ఇతడు హింసించడానికి బాధించడానికి వస్తున్నాడు అన్నటువంటి ముద్ర పడిపోయింది. అంత భయంకరంగా కిరాతకంగా విశ్వాసులందరినీ కూడా గుళ్ళోనికి వెళ్ళి మందిరాల్లోనికి వెళ్ళి చంపినటువంటి వాడు, తీసుకొచ్చినటువంటి వాడు ఆ సాక్ష్యాన్ని పొందాడు ఇక్కడ. తర్వాత వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని వాళ్ళందరూ కూడా సౌలు గురించి ఈ మాటలు చెప్పుకుంటున్నారు పిల్లారా. అందరూ అదే మాట. అందరూ కూడాను ఇతడు చంపడానికే వచ్చాడు, కానీ ఇతడు ఏమాత్రం కూడా మనం రక్షించడానికి రాలేదు అనేటటువంటి ముద్ర పడిపోయింది. అయితే సౌలు ఏం చేశాడు చూడండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. వ్యతిరేకత వచ్చింది కదా, ఎవరు చేర్చుకోవట్లేదు. పౌలు గారు అనుకుని ఉండొచ్చు, ప్రభువా మునుపు నేను అంతా కూడా నన్ను చంపేశాను, అందరిని ఇబ్బంది పెట్టేశాను ఇక్కడ, మరి అలాంటిది నా గురించి ఉన్నటువంటి సాక్ష్యం ఏదైనా ఉందంటే, ఈ సౌలు వచ్చాడంటే బంధిస్తారు, సౌలు వచ్చాడంటే పట్టుకెళ్ళి చెరసాల్లో వేస్తాడు, సౌలు వచ్చాడంటే అధికారులకు అప్పగించేస్తాడు, సభకు తీసుకెళ్తాడు, మనకి మరణదండనే విధించేస్తాడు, కాబట్టి ఇతను నమ్మటానికి వీల్లేదు. వెంటనే సౌలు ప్యాకప్, ఇంకా నేను సేవ చేయను, నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను అనుకున్నాడండి అక్కడ. ఈ సత్యాన్ని గమనించండి పిల్లారా. కష్టం అనేది ఎదురవుతుంది, కానీ ఎదురైన తర్వాత కూడా ముందుకు సాగాలి. కారణం ఏంటంటే ఇది ముందుకు వెళ్ళాలి. సో బర్నబా విషయంలో కానీ, పేతురు విషయంలో కానీ, ఇక్కడ సౌలు పౌలు అనేటువంటి విషయంలో కానీ, ఎవరి విషయంలో చూసినా సరే ఆ సువార్త ముందుకు వెళ్ళటానికి ఎన్ని హడిల్స్ వచ్చినా సరే వాళ్ళని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా ఆగిపోవట్లేదు. వెంటనే ఏం చేశాడు పౌలు? మరీ ఎక్కువగా బలపడ్డాడంట. ప్రియులారా, ప్రభువా నేను హింసించినటువంటి దాని ముందు నాకు వచ్చే హింస ఏ పాటిది నాయన అని చెప్పి ఇంకా బలపడ్డాడు. బలపడేమంటాడు? ఈయనే క్రీస్తుని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాను. మొదట యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తే మెస్సయ్య అని చెప్పి ప్రకటించడం మొదలుపెట్టాడు. పిల్లారా, యూదులందరికీ చెప్తున్నాడు. యూదులు అంటున్నారు మా మెస్సయ్య వస్తాడు అని చెప్తున్నారు. పౌలు గారు వెళ్ళి అంటున్నాడు మెస్సయ్య వచ్చేసాడు, ఈయనే యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. కలవరపరుస్తున్నాడు, వాళ్ళందరినీ కూడాను విభ్రాంతి పరుస్తున్నాడు. అటువంటి గొప్ప సేవ తీసుకుంటూ పౌలు గారు ముందుకు వస్తున్నారు. సరే, ముందుకు వెళదాం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపన ఆలోచన. ఇప్పుడు ఏమైపోయింది? యూదులను ఎప్పుడైతే కలవరపరిచాడో వాళ్ళు వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఇన్నాళ్ళు మనం చంపాడు కదా, ఇప్పుడు మనం ఇతన్ని చంపేద్దాం అనుకున్నారు. అందరూ కలిసి ఏం చేశారు? యూదులు ఇతన్ని చంపని ఆలోచించారు. ఆలోచించినప్పుడు ఏం జరిగింది అక్కడ? వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చు. పరిశుద్ధాత్ముడు తెలియపరిచాడు ఆ విషయాన్ని. వారు అతన్ని చంపవలనని రాత్రింపగలు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. అంటే గవని ఉంటది కదా, గవని పగలంతా తెరిచి ఉంటది, రాత్రి మూసేసి ఉంటది. సో గవని దగ్గర ఉంటే వెళ్ళటం రావటం అనేది తెలుస్తుంది. ఏ సందర్భంలోనే ఏ సమయంలోనే సరే ఊర్లో నుంచి దమస్కులో నుంచి ఇతను బయటికి రాకపోతాడా, వచ్చినప్పుడు అతను పట్టుకుని చంపేద్దామని చెప్పి ద్వారాల దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు, కాచుకుని ఉంటా ఉన్నారు అక్కడ వాళ్ళు. అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారు చూడండి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి దింపి, అంటే ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాకారాల్లో ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టలో నుంచి తాడు కట్టి అక్కడి నుంచి నెమ్మదిగా అతన్ని దించి అక్కడి నుంచి పంపించేశారు. ఇన్ని శ్రమలు అతడు ఎదుర్కొన్నాడు ప్రియులారా. ఎదుర్కొన్నప్పటికీ కూడా వెనకాడలేదు. ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ అక్కడి నుంచి 26వ వచనంలో అతడు యెరూషలేములోనికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? అక్కడ శిష్యులతో కలుసుకున్నటకు యత్నము చేశాను. యెరూషలేములో ఎవరున్నారు ఇప్పుడు? యెరూషలేములో ఎవరున్నారండి ఇప్పుడు? ప్రధానమైన శిష్యులు ఎవరైతే 12 మంది ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి వారందరూ కూడా యెరూషలేములోనే ఉన్నారు. పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, వీళ్ళందరూ కూడా. సో వాళ్ళని కలవడానికి ఇప్పుడు సౌలు అనబడిన పౌలు ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలంటారు శిష్యులు? అర్థం చేసుకుందాం ఇక్కడ మాట. పౌలుని అక్కడ ఉన్నటువంటి దమస్కులో ఉన్నవారు ఎవరు రిసీవ్ చేసుకోలేదు, యూదులు రిసీవ్ చేసుకోలేదు.
అన్ని జనులకు సువార్త ప్రకటిస్తే వారు కొంతమంది రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చాలా మంది యూదులు ఏం చేశారు, అందులో వాళ్ళు కూడా చంపడానికి ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి తప్పించినప్పుడు యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో ఉండగా శిష్యులను కలుద్దామని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేసేటప్పుడు అది ఏమైందంటే బెడిసి కొట్టింది. పిల్లారా చూడండి ఏం జరిగిందో. అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడి. శిష్యులు సైతము కూడా నువ్వు యేసుక్రీస్తుని నమ్మినటువంటి శిష్యుడవు కావు అని చెప్పి వాళ్ళందరూ కూడా భయాందోళనకి గురైపోయారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవ్వరూ చేర్చుకోవట్లేదు, బర్నబాని ఎవ్వరు కూడా చేర్చుకోవట్లేదు. మరి ఎవరు చేర్చుకున్నారు లాస్ట్కి? ఎవరు చేర్చుకున్నారండి? బర్నబా చేర్చుకున్నాడు. చూడండి ఏం రాయబడింది అక్కడ. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసుకున్నాడు, అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించననియు వారికి వివరముగా తెలియపరచెను. పిల్లల మాటలు ఎంత ఆప్యాయత కనపడుతుంది పిల్లరా. బర్నబా అతన్ని దగ్గరకు తీసుకున్నాడు అంటే ఎంతగా ప్రేమించుంటాడు చూడండి. అందరూ ద్వేషిస్తున్నారు, నువ్వు హింసించేవాడు అని చెప్పి ద్వేషిస్తున్నారు. కానీ బర్నబాని మాత్రం అతడు ఏం చేశాడు? హత్తుకున్నాడని మనకు అర్థమవుతా ఉంది. తను కౌగిలించుకున్నాడని అర్థమవుతుంది. దగ్గర తీసుకున్నాడు, చేర్చుకున్నాడు. ఎవ్వరూ చేర్చుకోవట్లేదు. ఈ స్థితి వచ్చినప్పుడు యెరూషలేములోకి వచ్చినటువంటి పౌలు ఒక దుర్భర స్థితిని ఆలోచించండి ఒకసారి. అక్కడ ఉన్నటువంటి యూదులా చేర్చుకోవట్లేదు, శిష్యులు చేర్చుకోవట్లేదు, అక్కడ అన్య జనాంగం ఎవరు కూడా రానివ్వట్లేదు. అంటే కనీసము ఆయనకు ఉండటానికి ఒక నిలువ నీడ లేదు, తినడానికి ఆహారం కూడా లేదు. ఇటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో అతను ఉన్నాడు. అటువంటి ఒక భయంకరమైన దయనీయమైనటువంటి స్థితిని చూసినటువంటి బర్నబా వెళ్ళి ఏం చేశాడు? తనని దగ్గర తీసుకున్నాడు, చేర్చుకున్నాడు, ప్రేమ చూపించాడు. చూపించి అప్పుడు ఇంకేమంటున్నాడు? శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఇదిగో ఇతడు చేసింది ఏంటో తెలుసా? ఇతడు యెరూషలేములో ప్రభువుని చూశాడు, ప్రభువుని గురించి మాట్లాడాడు, ప్రభువుని గురించి ప్రకటిస్తున్నాడు, ప్రభువుని గురించే బోధిస్తున్నాడు అని చెప్పి బర్నబా పౌలు గురించి రికమెండేషన్ ఇచ్చాడు. అక్కడ బర్నబాయే ఒకవేళ పౌలు గురించి రికమెండ్ చేయకపోతే గనక ఆ రోజున శిష్యులు అక్కడ చేర్చుకునేవారంటారా? ఆలోచించండి. సో ఎంత ప్రేమ ఆదరణ కలిగినటువంటి వ్యక్తి బర్నబానో మనకి అర్థమవుతా ఉంది. లోకంలో ఒకవేళ అందరూ కూడా ద్వేషిస్తున్నారు కదా అని అందరితో పాటు మనం కూడా కలిసిపోయి వారిని ద్వేషించామనుకోండి, అందరితో పాటు మనం ఒక్కళ్ళమైపోతాము. కానీ అందరూ కూడా ద్వేషిస్తున్నప్పుడు మనము ప్రేమించామనుకోండి, అప్పుడు ఏమవుతామో తెలుసా? బర్నబాలాగా ప్రత్యేకింపబడిన వారముగా ఉంటాము. ప్రభువైన యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు మాటి మాటికి. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే ఏమి లాభము? మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తున్నాడు. ఆ లక్షణాలను మీరు అవలంబించండి అంటున్నాడు. బర్నబాలో ఆ లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ శిష్యులు అయితే భయపడిపోయారు, ఏదో ఒక రకంగా వచ్చి మనల్ని కూడా చంపేద్దామని వచ్చాడని భయపడ్డారు. కానీ బర్నబా చావుకి సైతము తెగించినటువంటి వాడే ఉండి, సౌలా నువ్వు చంపడానికి వచ్చావా? ఏం పర్వాలేదు, దా నాతో పాటు ఉండు, నా ఇంట్లో ఉండు, నా దగ్గర ఉండు, నేను నిన్ను తీసుకువెళ్తాను యెరూషలేంకి, నేను శిష్యుల దగ్గర తీసుకువెళ్ళి నేను రికమెండ్ చేస్తాను, ఒకవేళ ఆపద కానీ ఏదైనా వచ్చినా సరే అది నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి మనస్సు కలిగి ముందుకు వచ్చిన వాడు బర్నబా. ఎవరైనా తీసుకుంటారండి అట్లా? ఎవరైనా చేస్తారో చెప్పండి? చాలా కష్టమైనటువంటి లక్షణం అది. అందరూ తృణీకరించినప్పటికీ కూడాను బర్నబా దగ్గరికి చేర్చుకున్నటువంటి వాడుగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. ప్రేమ స్వభావం ఉన్నటువంటి వాడుగా కనపడుతున్నాడు. ఇది ఇక్కడతోనే ఆగిపోలేదు పిల్లలు. అతని స్వభావము ఇంకొంచెం ముందుకు వెళితే అతను అత్యధికంగా ఎక్కడ సేవ చేశాడని చెప్పుకున్నాం మనము? అంతియోకియలో సేవ చేశాడు, అవునండి? సరే, ఒకసారి వెళ్దానండి 11వ అధ్యాయానికి. ఇక్కడ మరో మాట కనపడుతుంది. 25వ వచనం ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయము 25వ వచనం. అంతటా అతడు సౌలును వెతుకుటకు తారసునకు వెళ్ళి స్టెఫెను విషయంలో కలిగినటువంటి శ్రమను బట్టి అందరూ చెదిరిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఏం చేశారు? బర్నబాని అంతియోకు పంపించాలని నిర్ణయించారండి. మొదట చదువుకున్నాం కదా మనం ఇక్కడ. సో అది కింద మనం చదువుకున్నాము. బర్నబాని అంతియోకుకు పంపించారు. అయితే అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా చెప్పాడు, స్థిర హృదయంతో ప్రభుని హత్తుకోండి మీరని చెప్పిన తర్వాత అతని గురించినటువంటి సాక్ష్యము పొందుపరచబడి ఉంది. అతను ఆత్మచేత విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు అని. ఆ తర్వాత ఏం చేశాడు చూడండి. అతను ఏం చేశాడు? అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళాడు. ఎందుకు తార్సుకు వెళ్ళాడంటే ఇక్కడ వాళ్ళ పౌలు అక్కడి నుంచి తార్సుకు వెళ్ళిపోయిన సందర్భం మనకుంటుంది. అతడి స్వస్థలమైనటువంటి తార్సు వాడైనటువంటి సౌలు అని చెప్పి రాయబడుతుంది. సో అక్కడికి వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిపోయినందుకు ఇప్పుడు ఇక్కడ మనము చూస్తున్నట్టయితే బర్నబా పౌలు వెతుక్కుంటూ తార్సుకు వెళ్ళి అతన్ని ఏం చేస్తున్నాడు? అంతియోకుకు తోడుకొని వచ్చాడు.
తోడుకొని వచ్చి ఏం చేస్తున్నాడు పిల్లలు అక్కడ? వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. అప్పుడే అంటున్నాడు మొట్టమొదట అంతియోకుల శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని. ఈ రోజుల్లో ఇది జరుగుతుంది అంటారా? ఒక సేవకుడు అంతియోకులకు నువ్వు వెళ్ళి ప్రకటించు, నువ్వు సేవ చేయని చెప్పి అపాయింట్ చేశారు యెరూషలేములో ఉన్నటువంటి వారు. చేస్తే అతడు వచ్చి ఆ స్థానంలో నేను మాత్రమే ఉండాలి, ఈ స్థానంలో మరొకరు వస్తే కనుక ఏ పరిస్థితుల్లోనూ నేను అంగీకరించను. ఈ రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా? పొరపాటున ఒక పాస్టర్ ఉండగా ఇంకో పాస్టర్ వచ్చారనుకోండి, అక్కడ కుర్చీలు విరిగిపోతున్నాయి, బల్లలు విరిగిపోతున్నాయి. అవునా? గొడవ అల్లరి. కానీ బర్నబా ఏం చేస్తున్నాడంటే, ఎంత ఉన్నతమైన తలంపు కలిగిన వాడు చూడండి. అతడు వెళ్ళి వెతికి పౌలుని తీసుకొచ్చి, రా పౌలు, ఇద్దరం కలిసి సేవ చేద్దామని చెప్పి కలుపుకుంటూ వెళ్ళినటువంటి వాడు. ప్రియులారా, ఇది మామూలు స్వభావమా? అసాధారణమైనటువంటి లక్షణమా? ఆలోచించండి. అది నిస్వార్థంగా చేసినటువంటిది. ప్రియులారా, సేవ చేస్తున్నాడు, ప్రభు కోసం చేస్తున్నారు పని. దానిలో కూడా కొట్టుకుని నాకు కావాలా ఆధిక్యత అంటే అది ఎంత దారుణమైనటువంటిది ఆలోచన చేయండి ప్రియులారా. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి ఈ రోజుల్లో వచ్చేసాము ప్రియులారా. నేను సహవాసానికి వెళ్తా ఉండేవాడిని, రక్షణ అనుభవం లేనప్పుడు సహవాసానికి వెళ్తా ఉండేవాడిని. వెళుతున్నప్పుడు ఆ సహవాసాలు ఏం జరిగిందంటే, అక్కడికి ఒక పాస్టర్ గారు ఆల్రెడీ ఉన్నటువంటి పాస్టర్ గారిని తొలగించేసి ఇంకో పాస్టర్ గారిని పంపించారు. అక్కడికి పంపిస్తే ఈయన అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు అకారణం చేత నన్ను పంపించేస్తున్నారు, నేను వెళ్ళనంటాడు. ఇంతకీ ఆయన ఎందుకు పంపించేస్తున్నారని మనం తీరా చూస్తే కనుక, ముందు వారం రోజున ఆయన పెద్ద లిస్ట్ ఇచ్చారనమాట. క్రిస్మస్కి ఎంత ఖర్చు వచ్చిందని రాయడానికి. ఆ రోజుల్లోనే 25 లక్షల రూపాయలు క్రిస్మస్ ఖర్చు వచ్చిందని చెప్పి ఆయన రాశారు. సో దానికి సంఘం అందరూ కూడా ఒప్పుకోలేదు. తర్వాత పెద్దలు కూడా ఒప్పుకోలేదు. అందరూ కూడా కొట్టుకోవడం మొదలుపెట్టారు అక్కడే. అయితే ఇదంతా గొడవ జరిగిన తర్వాత ఏం చేశారంటే, మరుసటి వారానికి మరి సేమ్ ఇక్కడలాగానే హెడ్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఇంకో పాస్టర్ గారిని పంపించారు. పంపించిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఈయన గుమ్మం దగ్గర ఉండి ఆయన లోపల రానివ్వట్లేదు. గొడవలు ఇంకా కొట్టేసుకుంటున్నారు, తోసేసుకుంటున్నారు. నువ్వు బయట, నేను లోపల అంటున్నారు. సో ఇలా కొట్టుకున్నారు. సరే, ఇదంతా చూసినటువంటి పెద్దలు ఏం చేశారు, వాళ్ళు కూడా 2 భాగాలకు విడిపోయారనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ చర్చికి వెళ్ళినప్పుడు ఏం కనపడిందో తెలుసా? బయట వరండాలో ఒక సహవాసము, లోపలేమో ఒక సహవాసం. బయట ఈయన బోధిస్తున్నాడు, లోపల ఆయన బోధిస్తున్నాడు. సో ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇదేది అబద్ధం కాదు పిల్లారా, ఇదేమి కల్పితమైన కట్టుకథ కాదు. నా కన్నులారా చూసినటువంటి శ్రేష్టమైన ఉదాంతం ఇది సహవాసాల్లో. సో ఇది జరుగుతున్నటువంటి రోజులు. మరి అసలు నిజంగా బర్నబా చూడండి, వెతుక్కుంటూ వెళ్ళాడు తార్సుకి, ఎక్కడున్నాడో పట్టుకున్నాడు, తీసుకొని వచ్చి అక్కడ 1 సంవత్సరం పాటు ఇద్దరు కలిసి సేవ చేశారంట. అది ఎందుకో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికైనా పంపించినప్పుడు ఇద్దరిద్దరుగా పంపించేవారు. ఎందుకంటే మనం మొన్న రీసెంట్గా కూడా ధ్యానించాము, ఇద్దరిద్దరు ఎందుకు పంపిస్తున్నారంటే బలంగా ఉండటానికి, ప్రార్థనలు ఒకరు బలహీనపడినా ఇంకోళ్ళు బలపరచడానికి, సహవాసంలో ఎదగటానికి. సో కాబట్టి ఆ సత్యాన్ని బర్నబా తెలుసుకున్నటువంటి వాడై అక్కడ సౌలుని తీసుకుని వచ్చి ఇద్దరు కలిసి సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాము. అంత మంచి లక్షణము బర్నబా దగ్గర ఉంది. బర్నబా ఏం కలిగి ఉన్నాడు? మొదటది మంచి సాక్ష్యం కలిగిన వాడు బర్నబా. మంచివాడు అనిపించుకున్నాడు. మనకు కూడా మంచివాడు అనిపించుకోవాలని ఉంది కదండి, ఉంది. రెండవది ఏంటి? బర్నబా లక్షణము దాతృత్వం కలిగినటువంటి వాడు. తనకు కలిగి ఉన్నదంతా కూడా దేవుని కోసము అర్పించినటువంటి స్వభావం కలిగిన వాడు బర్నబా. మూడవది ఏంటి ప్రియులారా? ప్రేమ ఆదరణ కలిగినటువంటి వాడు బర్నబా. 4వ లక్షణం ఏంటో తెలుసా బర్నబాది? అతడు నమ్మకస్తుడు. ఏంటి పిల్లలు? 4వది నమ్మకస్తుడు. ఇదే 11వ అధ్యాయానికి రండి. అక్కడే ఉన్నాం కదా మనం అందరం. 26వ వచనం వరకు మనం చూసాము. సౌలుని పిలిపించుకుని సేవ చేశాడు. 27వ వచనం నుంచి చూద్దాం ఇప్పుడు. 11:27. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా మనకు అక్కడ ఉంది. క్లౌదియా చక్రవర్తి కాలంలో ఒక గొప్ప కరువు వచ్చిందని చెప్పి, ఆ కరువు సమయంలో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఈ మాట అగబు అనేటటువంటి ఒక ప్రవక్త వచ్చి చెప్పడం జరిగిందనమాట. జరిగినప్పుడు ఏం జరిగింది చూడండి. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దాన్ని పంపిరి. ఎవరి చేత పంపించారు? ఇప్పుడు కలెక్ట్ చేసిన సొమ్మంతా బర్నబా, పౌలు గారి గురించి వదిలేయండిలే, ఓన్లీ బర్నబా గురించి ఆలోచిద్దాం. సో ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వారు కరువు ఏర్పడిందని చెప్పి
అందరూ కలిసికట్టుగా దానం చేశారు, లేకపోతే కానుక ఇచ్చారు. అందరూ తీసుకున్నటువంటి ఆ కానుక ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు వారు బర్నబా చేతిలోనికి వెళ్ళి బర్నబా చేతిలో నుంచి అక్కడ అవసరతలో ఉన్న వారికి వెళ్ళింది. మనం కూడా మరి సహకరించాం కదా ప్రియులారా. మొన్న రీసెంట్గా మణిపూర్లో హింస జరిగిందని, వారికి ట్యాబ్లెట్స్ లేవు, మందులు లేవు, ఆహారం లేదు, ఆ తర్వాత వస్త్రాలు లేవు, తర్వాత గృహాలు లేవు, అన్నీ కాల్చేశారు, కూల్చేశారు అన్నప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా తమ గుప్పిళ్ళు విప్పారు. మరి ఇక్కడి నుంచి అందరూ కలెక్ట్ చేసుకుని కొంతమంది నమ్మకస్తులు ఇక్కడి నుంచి వెళ్ళారు. అది మరి నమ్మకంగా వాళ్ళు చేశారని మనం నమ్ముతున్నాము, అలాగే దేవుని దృష్టికి యోగ్యంగా ఉందని కూడా మనం నమ్ముతున్నాం. అదే సందర్భము అప్పుడు కూడా ఒకటి జరిగింది. కరువు అనేది ఏర్పడింది ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఉన్న వారందరి దగ్గరికి కూడా పంపించారు. అందులో ఆ డబ్బు తీసుకుని వెళ్ళినటువంటి వాడే ఈ బర్నబా. ప్రియులారా, ఇప్పుడు ఆలోచిద్దాము. ఆ రోజుల్లో ఇప్పుడు అనుకోండి, వీళ్ళు చేశారా చేయలేదా అనేది అకౌంట్ మనం చూస్తే కనుక తెలుస్తుంది, లేదా వీళ్ళు నిజంగా అక్కడికి వెళ్ళారా లేదా అనేది జీపీఎస్ ట్రాకర్ ద్వారా తెలిసిపోతుంది. నిజంగానే మణిపూర్ దాకా వెళ్ళారా, లేదా మధ్యలో ఎక్కడ ట్రైన్ దిగిపోయారా, ఫ్లైట్ దిగిపోయారా అనేది ఈజీగా ఇప్పుడు క్యాచ్ చేసేయచ్చు. బర్నబా దగ్గర జీపీఎస్ లేదు, బర్నబా దగ్గర మొబైల్ ఫోన్ లేదు, బర్నబా దగ్గర ఏదీ లేదు, సొమ్ము మాత్రమే ఉంది. అతను ఒక్కసారి పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, తార్సు వాడైనటువంటి సౌలుని తార్సులో వెతకడానికి చాలా కష్టపడ్డాడు. అర్థమైందండి? ఆ ఉన్న ప్రాంతంలోనే. మరి బర్నబా తన దగ్గర ఉన్న సొమ్మంతా తీసుకుని వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండవచ్చు అనుకో. ఇంత సొమ్ము ఒక్కసారిగా నా కళ్ళకు వచ్చింది, వెళితే అక్కడ చూస్తే కరువాయే, ఆ కరువులోనికి వెళ్ళి నేను ఎందుకు ఇబ్బందులు పడాని, ఈ ధనమంతా పట్టుకుని వెళ్ళిపోతే నా పని అయిపోతుంది కదా, నా జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. మొత్తం జీవితకాలానికి సరిపడ సొమ్ము ఒకసారి కనపడింది, ఏం చేస్తాడు అప్పుడు? తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ అలా చేయలేదు ప్రియులారా. నమ్మకంగా అతడు ఏం చేశాడు? దాన్ని తీసుకుని వెళ్ళి అప్పగించాడు. అది నమ్మకత్వం యొక్క ఉదాహరణ మనం చూస్తున్నాము. నిజంగా ఈ ధనము దగ్గర అంతా పడిపోతుంది తెలుసా? ధనం దగ్గరే మొత్తం. తిమోతికి పౌలు రాస్తూ 6:10 ఏమంటాడు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటాడు అనమాట. ఇంకా రూట్ కాజ్ ఏదైనా ఉంది అని అంటే ఎక్కడైనా మానవుడు పడిపోవడానికంటే అది ఫస్ట్ ధనం దగ్గరే. మరి అంత భయంకరమైనటువంటి బలహీనత అక్కడ ఉన్న చోట ధైర్యంగా ముందుకొచ్చి నిలబడ్డాడు, నమ్మకత్వాన్ని తనను చూపించగలిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన బోధిస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు మంచి చెడు, ఆయన వివరిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడాను సమస్త కీడులకు మూలమైనటువంటి ధనమంతా కూడా ఒక యూదా దగ్గరే ఉంది, డబ్బు సంచేతుడి దగ్గర ఉంది. ఎక్కడికి వెళ్ళినా అతనే ఖర్చు పెడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు కూడా నడుస్తూ ఉండి యూదా పడిపోయాడంటే ఎంత బలహీనతకి ఈడుస్తుందో ధనం అనేది అర్థమవుతుందండి. చాలా భయంకరము. కాబట్టి సంగమా, దయచేసి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి, లోభత్వాన్ని రానివ్వకండి, లేకపోతే అన్యాయమైనటువంటి సిరిని సంపాదించుకోవాలని ఆశపడకండి, అక్రమంగా సంపాదించేసుకుందామని ప్రయత్నాలు చేయకండి. నీతిగా న్యాయముగా మన కష్టార్జితాన్ని మనము అనుభవించాలి, అదే బైబిల్ చెప్తుంది. అదేవిధంగా వచ్చినటువంటి దానిలో మనము ఇతరులకు సహాయం చేసే వారంగా ఉండాలి, ప్రచర్య ధర్మము జరిగించే వారంగా ఉండాలి. ఇది మనము నడుచుకోవాల్సిన విధానము ఇక్కడున్న కొద్ది రోజులు. ఆ తర్వాత ప్రభు దగ్గర మనం ఉంటాము నిత్యము. అసలు ఎందుకు పనికిరాదు ఆ ధనము? ఇక్కడ మనం చూసేటటువంటి ఆ కాగితాలు కానీ ఏది కూడాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, ఆయన ముందు ఆయనతో పాటు మనం ఉంటామంటే అది నిత్యత్వము. మనం అలాగా కష్టం లేదు, బాధ లేదు, ఏ మాత్రం ఏడుపు లేదు, వేదన లేదు, ఆ స్థితిలో ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డబ్బు దగ్గర పడిపోయే అవకాశం ఉంది కనుక ఈ నమ్మకత్వాన్ని మనం విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా అవకాశం ఉందేమో డబ్బు విషయంలో పడిపోవడానికి, ఎక్కడైనా సరే మనము పొరపాటు చేస్తున్నామేమో ఆలోచించండి పోయినారా. ధనం అనేది ఏ విధంగా ఉంటుందంటే మనలో ఆశ చిగురిస్తుంది అనమాట. ఫ్రీ మనీ అనుకోండి, చాలా ఆశ పెడుతుంది మనల్ని. సాధారణంగా ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎక్కువ శాతం పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఫ్రీ మనీ, ఈజీగా సులువుగా సంపాదించేటటువంటి విధానం అనమాట. వాళ్ళు అనుకుంటున్నారు చాలా సులువుగా వచ్చే మార్గం ఇదే అని చెప్పి, కానీ వాస్తవానికి ఏమైపోతున్నారు, అందరూ కూడా మునిగిపోతున్నారు. అందుకే కదా ఈ లోన్ యాప్స్ వాళ్ళు ఇదిగో ఇస్తున్నాం తీసుకోండి అంటున్నారు, కానీ తర్వాత ఎంతమంది దానివల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదు, ఈ ట్రేడింగ్ విషయమే కానీ లేకపోతే ఇతరాత్ర ఏవైతే చాలా ఈజీగా డబ్బు వచ్చి పడిపోతుందని చెప్తున్నారు, కానీ ఇదంతా కూడా ఎక్కడికో ఇడ్చుకొని వెళ్ళిపోతూ ఉంది. సవ్యంగా చేసేది చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ దురాశకు వెళ్ళి చేసుకునేది ఎప్పుడు కూడా నష్టాన్ని మిగులుస్తుంది. అలా జరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాము. సో ధనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. అపవాది యొక్క ఎర వేసే దాంట్లో ఈ ధనము అనేది ఒక ఎర మన ముందు అలా ఇసురుతూ ఉంటాడు అనమాట.
మన యొక్క మంచితనము, మన నీతి అది పోవటానికి చేస్తూ ఉంటాడు. అపవాది పనిచేసే విధానం కూడా ఒకసారి ఆలోచించండి పిల్లారా. మీరందరూ అనుకుంటారు ఆదివారం రోజున నేను పరిశుద్ధంగా ఉండాలి, అదేవిధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా నా నోరుని కాపాడుకోవాలి, నా కంటిని కాపాడుకోవాలి అని తీర్మానాలు బలంగా తీర్మానం తీసుకుంటుంటాం. ఆయా సందర్భాల్లో వాక్యం ద్వారా బలపరచబడతాం, చదువుకున్నప్పుడు, విన్నప్పుడు ఇది అనుకున్నప్పుడు మనం బాగానే ముందుకు వెళుతూ ఉంటాము, మన ప్రమేయం ఏమి ఉండదు. కానీ అపవాది అవతల నుంచి వస్తాడు తెలుసా పిల్లరా. వాడు ఎంతసేపు మన ముందు ఏం చేస్తూ ఉంటాడంటే విసురుతూ ఉంటాడు, ఎర వేస్తూ ఉంటాడు. ఆ ఎరలో మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి. వాస్తవానికి పాపము చేపలు హాయిగా తిరుగుతూనే ఉంటాయి నీళ్ళల్లో, కానీ గేలం వేసేది ఎవరు? మనం. అది ఆహారం అనుకుని గేలము ముళ్ళుని తింటుంది, వచ్చి చిక్కిపోతూ ఉంటుంది. సో అపవాది చేసే పని అదే, ఆ గేలం ముళ్ళు వేస్తూ ఉంటాడు అనమాట. దాని మీద ఆ ముళ్ళుకంతా కూడాను కప్పెట్టి ఆహారాన్ని అది వేసి మనల్ని వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం తీసుకుంటారు. ఇంతలోనే ఏమైపోతుంది, ఏదో ఎదురుపడిపోతుంది. అయితే చూపు ద్వారానో మాట ద్వారానో ఎక్కడో తప్పడడుగు వేసేస్తాం. ఆ వేసిన తర్వాత ఉదయం అంతా కూడాను ఎంతో గలిబిలి చెందుతుంది. అయ్యో ప్రభువా, పరిశుద్ధంగా వెళదాం అనుకుంటున్నాను, ఇంతలోనే ఇది చేసేసానే, ఈ పొరపాటు జరిగిపోయింది అని ప్రభు దగ్గరికి వెళ్ళి మనము మొరపెడతా ఉంటాం. అయితే అది మీ ప్రమేయంతో జరిగిందా, అపవాది ఒక ఎర్రతో జరిగిందా? మరి అది అపవాది ఎర్ర వేసి మనల్ని లాగేస్తూ ఉంటాడు. సో కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు కూడాను. ఈ ధనం విషయంలో కూడాను మనం ఎప్పుడైనా సరే ఖర్చు పెడుతున్నప్పుడు అవతల వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చి మనం చిల్లర తీసుకోవాలి. రావాల్సింది 10 దగ్గర 50 ఇచ్చేసాడు అనుకోండి, దురాశ. అపవాది గడి ఎరా అది తీసేసుకో 50 లెక్కరాది ఇచ్చేసాడు అనుకుంటా ఉంటాం. కానీ తీసుకున్న తర్వాత మన మనస్సాక్షి ఎంత గద్దిస్తుంది, భయంకరంగా గద్దిస్తుంది. అది నీకు తెలుసు 50 నీకు రాదు, 10 రావాలి నీకు, అయినా నువ్వు 50 తీసుకున్నావు అని చెప్పి అపవాది గడి మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఇంక మాటికి నువ్వు నావాడివే, నేను చిన్న ఎరేసాను, నువ్వు నా వచ్చేసావు రా అంటుంటాడు. సో కేర్ఫుల్గా ఉండాలి. ధనం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. మరి బర్నబా దగ్గర ఉన్నది మొదట మంచి సాక్ష్యం కలిగిన వాడు, రెండవది దాతృత్వం కలిగినటువంటి వాడు, మూడవది ప్రేమ ఆదరణ కలిగిన వాడు బర్నబా, నాలుగవది మనం చూస్తే అతడు నమ్మకస్తుడైనటువంటి వాడని మనం చూస్తున్నాం. నాలుగవది పిల్లర్. ఐదవది మనం చూస్తే బర్నబా శ్రమలో కూడా ధైర్యముగా సువార్త ప్రకటించినటువంటి వాడు. త్వరగా చెప్పేస్తాను పిల్లరా. 13వ అధ్యాయానికి వచ్చేయండి. అపోస్తుల కార్యములు 42వ వచనం నుంచి 52వ వచనం వరకు కూడా మీరు తర్వాత చదవండి, కాంటెక్స్ట్ వివరించేస్తాను పిల్లరా. వీళ్ళందరూ కూడా సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ బోధిస్తూ ఉన్నటువంటి సందర్భం అనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి చోటికి పౌలు బర్నబాని వెళ్ళి ప్రకటించమని చెప్పినప్పుడు వీళ్ళు వెళతారు. అక్కడ ఉన్నటువంటి యూదులు, భక్తి పరులైనటువంటి వారు చాలామంది పౌలు బర్నబాని వెంబడిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే అందరూ కూడా బాగా వెళతా ఉన్నప్పుడు కొంతమంది లేచి అంటారు, మేము వచ్చే వారం కూడా వినాలనుకుంటున్నాము, నెక్స్ట్ విశ్రాంతి దినాన కూడా. అంటే సరే అని చెప్పి వాళ్ళు ప్రకటించడానికి వెళతారు. ఇంతలో 45వ వచనంలో మనకు కనపడుతుంది ఏం జరిగిందో చూడండి. అక్కడ 13:45 యూదులు జనసమూహములను చూచి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పి. వ్యతిరేకత వచ్చిందా అండి? వ్యతిరేకత వచ్చినప్పుడు పౌలు బర్నబా ఏం చేశారు చూడండి. తర్వాత అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లా అడ్డం చెప్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ధైర్యంగా బోధించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత కిందకి వెళ్ళిపోదాం. 49వ వచనం. ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలగజేశారు. ఇక్కడ ఇప్పుడు హింస కలగజేశారు కదా, వీళ్ళందరినీ కూడా దూషిస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారు? అక్కడ పాదధూళి దులిపేసుకుని ఇకోనియాకి వెళ్ళిపోయారు. 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము, ఇకోనియాలో జరిగినది ఏమనగా అంటాడు. అక్కడ కూడా వాళ్ళందరూ కూడాను సమాజ మందిరంలోకి వెళ్ళి తేటగా బోధిస్తూ ఉన్నారు. 2వ వచనం చూడండి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. అసలు పైన రాసిన మాటకి కింద రాసిన మాటకి పొంతనుందా అండి? సాధారణంగా మనం ఏం చేస్తాం చూద్దాం. ఏమైంది? ఇప్పుడు పైన శ్రమ, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కిందకు వచ్చేటప్పుడు శ్రమ, ఇకోనియాకు వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే అవిధేయులైనటువంటి యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులను సహోదరుల మీద పగ పుట్టించేశారు. కాబట్టి వారు వెంటనే భయపడి అక్కడి నుంచి పారిపోయారు. ఇది ఈ రోజులో జరిగేది, అంతేనా కాదా? పైన జరిగిన సందర్భమేమో హింస, వీళ్ళ నుంచి చెప్తున్నదేమో ధైర్యంగా బోధించరి అన్నారు. ఇంకా ఏంటంటే బహుకాలము అక్కడే ఉన్నారంటున్నాడు. సో వాళ్ళలో ఎంత ధైర్యం ఉందో చూడండి పిల్లారా, ఇక్కడికి అర్థం చేసుకోవాలి.
వాస్తవానికి మనం చూస్తే కనుక నిజంగా అవును కదా, సహోదరుల మీద పగ పుట్టించేసినప్పుడు వారు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు ఏమని రాస్తున్నాడు అక్కడ, ప్రభువు మీద ఆనుకున్నారు, ధైర్యంగా మాట్లాడారు, అక్కడే బహుకాలం గడిపారని రాస్తున్నాడు. సో అక్కడే ఉండి వాళ్ళు సేవ చేశారు. బర్నబాలో ఈ ధైర్యం అనేటటువంటి లక్షణము చాలా ప్రస్ఫుటంగా మనకు కనపడతా ఉంది. 14వ అధ్యాయం 1-2 వచనాల్లో కింద వరకు కూడా మీరు వెళితే అతడు ఇదే ధైర్యంతోటి ఎంత వ్యతిరేకత వచ్చినా సరే నిలబడి బోధించినటువంటి సందర్భం మనకి కనపడతా ఉందన్నమాట. సో బర్నబా దగ్గర ప్రభు కోసము తెగింపు అనేటటువంటి తెగు అనే గొప్ప లక్షణము ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది 5వ లక్షణము. 6వ లక్షణం చూద్దాం రండి. ఇదే 15వ అధ్యాయము 1-2 వచనాలు. కొందరు యూదయ నుండి వచ్చి వీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ ఒక బోధ బయలుదేరింది, ఒక డాక్టరీన్ వచ్చింది. ఏంటంటే మోషే మనకి ఏం చెప్పాడు, అందరూ కూడా సున్నతి పొందితేనే కానీ రక్షింపబడరు అని బోధించాడు కదా. అదే మేమందరం కూడా ఇశ్రాయేలీలకు బోధించుకుంటూ వచ్చాము ఈ రోజు దాకా. యూదుల సమాజ మందిరంలో ఇదే ప్రకటింపబడతా ఉంది. మీరు వచ్చి మాకు కొత్తగా ఏంటి చెప్తున్నారు అని చెప్పి కొందరు యూదా నుండి వచ్చి మీరు మోషే నియమించిన ప్రకారం చేస్తేనే మీకు రక్షణ అని చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు 2వ వచనంలో పౌలుకును బర్నబాకును వారితోటి ఏం కలిగిందంటాడు, విశేష వాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై సౌలు బర్నబా తమలో మరి కొందరు యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, తర్వాత 15వ అధ్యాయం అంతా చదవండి. వీళ్ళందరూ కూడాను ఈ వాదమును పట్టుకుని అక్కడ యెరూషలేము వెళతారు. యెరూషలేము వెళ్ళిన తర్వాత అక్కడ పేతురు, యోహాను, యాకోబు ఈ పలానా వాళ్ళందరూ కూడా ఉంటారు పెద్దలు. వాళ్ళందరూ కూడాను వచ్చి చెప్తారు, పౌలు బర్నబా ఇదిగో ఇలా బోధిస్తున్నారు, సున్నతి పొందితేనే కానీ రక్షణ అని. కాకపోతే అన్ని జనులందరూ కూడా విశ్వాసంలో బలంగా ఉన్నారు, దేవుడు కూడా వారిని అంగీకరిస్తున్నాడు, పరిశుద్ధాత్మని సైతం పొందుకున్నారు. కాబట్టి మరి ఏం చేయమంటారంటే వాళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వస్తారు. అది 20వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి ఏమంటాడు ఇప్పుడు 18-19 నుంచి చూడండి. కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టొద్దు. కేవలము విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము అని చెప్తాడు ప్రియులారా. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి అక్కడ మళ్ళా అందరూ కలిసి వెళ్ళి ప్రకటించడం మొదలు పెడతారు. 25వ వచనం దగ్గరికి రండి. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకుని నా బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగింది. మొత్తం దీని అంతటిని బట్టి మనకు 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఏంటంటే, ఒకటి, బర్నబా మంచి సౌండ్ డాక్టరీని కలిగిన వాడు. ప్రభు బోధ విషయంలో మంచి డెప్త్గా అతడు ఆ యొక్క సిద్ధాంతాలన్నీ కూడా నేర్చుకున్నటువంటి బోధకుడు అని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అక్కడ చూడండి, సాధారణంగా యూదులందరూ వచ్చి ఒక్కసారిగా సున్నతి కావాలన్నట్లయితే అమ్మో పెద్దలందరూ వచ్చి చెప్తున్నారు కదా అని ఒప్పుకోలేదు, తర్కించారు, అక్కడ వాదం పెట్టుకున్నారు, డిస్కస్ చేశారు, వ్యతిరేకించిన తర్వాత అది వాళ్ళు తీసుకుని వచ్చి పెద్దల దగ్గర పెట్టినప్పుడు పెద్దలందరూ కూడా నిర్ణయించింది ఏంటంటే అది అవసరం లేదు అన్ని జనాంగానికని ఒక నిర్ధారణకి వచ్చేసారు. అది మనకు కనపడతా ఉంది. ఈ బర్నబాలో ఉన్నటువంటి 6వ గొప్ప లక్షణం, ఒక మంచి బోధకుడుగా మనకు కనపడుతున్నాడు. చివరిగా అతని గురించి బైబిల్ ఇస్తున్న సాక్ష్యం 7వ లక్షణం ఏంటంటే 26వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అని అంటున్నాడు. కంప్లీట్గా సమర్పించుకున్నటువంటి వాడు బర్నబా. సమర్పించుకోవడం అని అనుకుందాం. ఒకవేళ సమర్పించుకున్నటువంటి వాడు మరి తన నిమిత్తం తాను పని చేసుకున్నాడా అంటే మరి అది కూడా బైబిల్లో ఒక్క మాట రాయబడింది. ఆ మాట కూడా చూసి ముగించేసుకుందాం. 1 కొరింథీ 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇక్కడ బర్నబా గురించి పౌలు యాక్చువల్గా సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఈ మాట తీసుకొస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పౌలు బర్నబా వాళ్ళు పని కూడా చేసుకున్నారని అర్థమవుతుంది. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా అంటున్నాడు. అంటే వాళ్ళు ఏంటి, పని కూడా చేసుకుంటూ సేవ చేశారని మనం చూస్తున్నాం. పౌలు డేరాలు కుట్టుకునేవాడని కూడా బైబిల్ చెప్తుంది. మరి బర్నబా ఏం పని చేసేవాడో తెలియదు, కానీ అతడు ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు, తిరుగుతున్నాడు, సేవ చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా తనను తాను ప్రభు కొరకు అర్పించుకున్నాడని మనం చూస్తున్నాము. సో కాబట్టి ప్రియులారా, ఇవి బర్నబా దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. ఒక్కసారి చూసుకుందామా? బర్నబా కలిగి ఉన్న లక్షణాలని చూద్దాము, అలాగే మనం ఏం కలిగి ఉండాలో కూడా చూసి ముగించేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి ప్రియులారా?
మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు మంచివాడు అన్నాడు. మరి మనం కూడా అటువంటి సాక్ష్యం పొందాలా? ఎంతమందికి కావాలా సాక్ష్యము? ప్రైజ్ ది లార్డ్. తర్వాత బర్నబా కలిగిన రెండవ లక్షణము, మరి మనం కూడా దాతృత్వంలో ఎదగాలా? ఎంతమంది ఎదగాలనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. సెకండ్, థర్డ్ వన్, బర్నబా కలిగి ఉన్న మూడో లక్షణము ప్రేమ, ఆదరణ కలిగి ఉన్నటువంటిది. మరి ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు వీటిలో? ఈ ఆత్మ ఫలాలే కదా. ఎంతమంది పిల్లారా? అందరూ. దేవునికి స్తోత్రం. నాలుగవది, బర్నబా నమ్మకస్తుడు. మరి అటువంటి నమ్మకత్వాన్ని మనం కూడా కలిగి ఉందామా? ఎంతమందికి కావాలా లక్షణం? అందరికీ కావాలి. దేవుని స్తోత్రం. ఐదవది, ధైర్యము కలిగినటువంటి వాడు, ధైర్యవంతుడు. మరి ఎంతమందికి ధైర్యం కావాలి? ప్రభుని ప్రకటించడానికి, ప్రభుని పరిచయం చేయడానికి ప్రతి ఒక్కరికి కావాలి. దేవునికి స్తోత్రం. మనం కూడా దానిలో నిలబడాలా ధైర్యంగా. తర్వాత బర్నబా మంచి బోధకుడు, వాక్యమును బాగా పరిశీలనగా తెలుసుకున్నటువంటి వాడు. మనందరికీ అవసరమేనా అండి? అందరికీ అవసరమే. ఏంటి చాలామంది చేతులు లేకపోతే వాక్యం అనేటప్పటికీ అందరికీ అవసరమేనా అండి అది? దేవునికి స్తోత్రం. చివరిగా ఏం కావాలి? సమర్పణ కావాలి. సో సంపూర్ణ సమర్పణ కలిగి మనము ముందుకు సాగాలి. ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకొని పిల్లారా, ప్రభు అయిన యేసు క్రీస్తుకి కావాల్సింది సమర్థత కాదు, సమర్పణ. ఎవరైతే సమర్పించుకుంటారో ఏ రకంగానైనా దేవుడు వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి సమర్పణ మనమందరం కూడా కలిగి ఉందాం. అట్టి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. బర్నబా ద్వారా ప్రభా మాకు అనేకమైన విషయాలు తెలియపరిచినందుకు వందనాలు నాయనా. ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడుగానైనా బర్నబా కనపడుతుండగా అటువంటి గొప్ప సాక్ష్యం మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. అలాగే ప్రభా బర్నబా దాతృత్వము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మమ్మలను కూడా నాయన మేము కూడా అందులో ఎదిగే వరం ఉండడానికి సహాయం చేయండి. బర్నబా ప్రేమ ఆదరణ కలిగినటువంటి వాడు, మేము ఫలించేలాగా సహాయం చేయండి. బర్నబా నమ్మకస్తుడు ప్రభా, మేము కూడా ఆ సాక్ష్యాన్ని పొందే కృపను దయచేయండి. బర్నబా ధైర్యవంతుడు, మేము కూడా కష్టకాలంలో శ్రమలో నిలబడే కృపను మాకు దయచేయండి. బర్నబా నాయన ఒక మంచి బోధకుడు నాయన, వాక్యం నేర్చుకున్నటువంటి వాడు, మేము నేర్చుకునే కృపను మాకు దయచేయండి. బర్నబా సమర్పణ కలిగిన వాడు, మేమందరం కూడా అట్టి సమర్పణ కలిగి ఉండడానికి సహాయం చేయమని, ఈ వాక్యం మా అందరిలో నూరంతలుగా ఫలింప చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.